हरिः ओम्। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या साम्प्रदायकर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगर्धो ब्रह्मैवाहमस्मि। अहं पदार्थरहितः सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरिः ओम्। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। निर्भयानन्दाय विद्महे अचलपरिपूर्णाय धीमहि तन्नो परात्परः प्रचोदयात्। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। ॐ तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्। हरिः ओम्। శివరామ దీక్షిత బృహద్వాసిష్ఠ సాంప్రదాయంలో అచల మార్గంలో సర్వ సమన్వయ ధోరణిలో సర్వాతీత పద్ధతిలో సర్వశూన్య పద్ధతిలో బోధించబడుతుంది అచల సిద్ధాంతం. ఈ మూడు మాటలు మీకు బాగా తెలిసి ఉండాలి. అప్పుడే మీరు ఈ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోగలుగుతారు. అంటే అధ్యాత్మ విద్యను అభ్యసించేటప్పుడు మానవులకి సర్వం అంటే ఏమిటో తెలియాలి, శూన్యం అంటే ఏమిటో కూడా తెలియాలి. సర్వము శూన్యము ఒకటేనని తెలియాలి, శూన్య సర్వములు కూడా ఒకటేనని తెలియాలి. చిట్ట చివరికి సర్వము శూన్యము లేనిదని నిర్ణయించబడాలి. దీన్ని సంక్షిప్తంగా అచల సిద్ధాంతం అంటారు. అంటే ఎలాగా అంటే ముందు సర్వాన్ని గ్రహించాలి, గుర్తించాలి, సర్వము అనే దృష్టితో చూడాలి. అంటే అప్పుడు అదేంటి, సర్వసమత్వ భావన అంటారు దాన్ని. ఆ సర్వసమత్వం అనే దృష్టితో చూడడం వస్తే ఒక స్థాయికి మన అర్హత సంపాదించినట్టు. ఈ సర్వసమత్వమే లేని వాడికి అర్హత లేదు. నువ్వు వేరే నేను వేరే అన్న దగ్గర ఉన్నాడు అనుకోండి మనిషి తెలివి, అతడికి ఈ అచల సిద్ధాంతం పనికిరాదు. కాబట్టి అచల సిద్ధాంతం బోధ వినాలి అంటేనే అర్హత ఏముండాలి అంటే సర్వసమత్వం ఉండాలి. అతనికి సర్వసాక్షిత్వాన్ని, సర్వాతీతాన్ని, సర్వము శూన్యమంటాన్ని, ఆ శూన్య సర్వం ఒకటేనని చెప్పడాన్ని, ఆ రెండూ లేనివని చెప్పడాన్ని, ఈ 5 విభాగాలను మనం పూర్తి చేయవచ్చు అచల సిద్ధాంతం. ఆ రీతిగా చెప్పబడింది కేవలం ముక్తి ప్రదాయిని అనే ఈ చిన్న గ్రంథం. ఇందులో అన్ని మార్గాలు, అన్ని సిద్ధాంతాలు, అన్ని నిర్ణయాలు సూచనగా చెప్పబడతాయి, విస్తారంగా చెప్పబడవు. అంటే గురు శిష్య సంవాద రూపంలో చెప్పబడింది. సూటిగా చెప్పేస్తారు. ఇక నువ్వేమి అందులో నీ తెలివిని ఉపయోగించి
ఏమండి అదంటారా, ఏమండి ఇదంటారా, దానికి కారణం ఏమంటారు, కార్యం ఏమంటారు, ఇది నేను ఒప్పుకోవచ్చు అంటారా, లాంటి వాటికి ఎక్కడా ఆస్కారం లేదు. అసలు నీ తెలివితో పని లేదు ఇక్కడ. చెప్పింది చెప్పినట్టుగా గ్రహించి ఉన్నమన్నట్టు ఉండే వాళ్ళకి మాత్రమే ఇది పనికొస్తుంది. ఏంటంటే శిష్యుడి పని చెప్పింది చెప్పినట్టు గ్రహించాలి. రెండోది ఏం చేయాలి, ఉండమన్నట్లు ఉండాలి. అంతే, అయిపోతుంది. అర్థమైందండి? ఈ గ్రంథంలో అన్నీ అలా చెప్పబడ్డాయి. అదేమిటండి ఇదేమిటండి నువ్వు అడగక్కర్లా, అడగవలసిన అవసరం కూడా లేదు. అందుకని ఇది నిర్ణయాత్మక బోధ అని పిలుస్తారు. ఇలా చెప్పే బోధన ఏమంటారండి? నిర్ణయాత్మక బోధ. అంటే సాధారణంగా బోధ సాంప్రదాయాలు చాలా ఉంటాయి. ఒకటేమిటి, విచారణా పద్ధతి. అక్కడ అన్నిటికీ అవకాశం ఉంటుంది. మీరు అన్నిటినీ విస్తారంగా విచారించవచ్చు, మీ తెలివిని వాడవచ్చు. రెండు, సాధనపూర్వకమైన బోధ. విచారణ అయిపోయింది, నెక్స్ట్ ఏం చేయాలి, సాధన చేయాలి. సాధన చేయడానికి బోధ తగ్గిపోతుంది. విచారణ చెప్పినప్పుడు ఉన్నంత బోధ సాధనకు వచ్చేటప్పటికి ఉండదు. అర్థమైందండి? అది రెండో స్థాయి బోధ. సాధన కూడా చేసేయండి, అప్పుడు ఏమయ్యాడు, అనుభవం కలిగింది. అప్పుడు అనుభవ స్థాయిలో చెప్తాం బోధ. అనుభవంకి వచ్చేటప్పటికి ఇంకా అంత అక్కర్లా, సాధనప్పుడు చెప్పినంత కూడా అక్కర్లా. ఏమమ్మా నీకు ధ్యానం కుదిరిందా, కుదిరిందండి అంటావు అనుకో, ఓ మాట చెప్తే సరిపోయి. అసలు ధ్యానం అంటే ఏమిటో తెలియదు అన్నాడు అనుకో, ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళా మొదటి నుంచి మొదలు పెట్టాలి. ఇది తేడా అన్నమాట. కాబట్టి మొదట ఈ మూడు బాగా తెలియాలి. ఏమిటది, విచారణ, సాధన, అనుభవం. ఈ మూడు పూర్తి అయిపోతేనే ఇది నాలుగవ స్థాయి బోధ. దీని నిర్ణయాత్మక బోధ అంటారు, లేదా సూచన అంటారు. అచల సిద్ధాంతంలో నేనేమంటారండి, సూచన అంటారు. అద్వైతంలో ఏమంటాం, నిర్ణయం అంటాం. రెండింటికి తేడా లేదు. అద్వైతంలో మాట్లాడినప్పుడు ఏమంటాం, దాన్నే నిర్ణయం అంటాం. అచల సిద్ధాంతంలో మాట్లాడినప్పుడు ఏమంటాం అంటే సూచన అంటాం. మీరందరూ మనుషులేనా కాదా, ఏమండి మనుషులేనా కాదా? మీరు చెప్తే మనుషులేనండి అన్నారు అనుకోండి, అప్పుడు ఏమైనట్టు, నిర్ణయం కాలేదుగా. మీరు ఒప్పుకుంటే మీరు చెప్తే మనుషులేనండి అన్నారు అనుకోండి, మీరందరూ దేవతలేరా? మనుషులేనా అంటే నిర్ణయంగా ఊపిన తలకాయలు, మీరందరూ దేవతేనా అంటే ఒకటల్లా. ఎందుకని, సందేహం, నిర్ణయం కాలేదు కాబట్టి. అర్థమేనండి? మూడో మెట్టు, ఇది రెండో మెట్టు. మొదటి పని ఏమిటి, మీరందరూ మనుషులేనా. రెండో మెట్టు ఏమిటి, మీరందరూ దేవతలేనా. మూడో మెట్టు, మీరందరూ బ్రహ్మస్వరూపులేనా. ఈ మాట అనాలంటే, అవునని ఒప్పుకోవాలంటే ఎంత మీకు నిర్ణయం ఎక్కడ ఉండాలి, బ్రహ్మమే అయి ఉన్నానన్న నిర్ణయం ఉండాలి, దేవతే అయి ఉన్నానన్న నిర్ణయం ఉండాలి, మనిషి అయి ఉన్నానన్న నిర్ణయం. కాబట్టి నిర్ణయమేనా కాదా ఈ మూడు? నిర్ణయమే. నిర్ణయం అయితే ఇంకా అట్లా ఉండటమే. నిర్ణయం కాలేదండి, అప్పుడు ఏం చేయాలి, ఆ నిర్ణయాన్ని పొందాలి. ఆ నిర్ణయాన్ని పొందడానికి మూడు, విచారణ, సాధన, అనుభవం. ఎవరు ఎన్ని తిప్పలు పడ్డా ఈ మార్గం మించిన వేరే మార్గం లేదు. మీకు నిర్ణయం అయితే అలా ఉండడమే, నిర్ణయం కాకపోతే ఆ నిర్ణయం పొందవలసింది. నిర్ణయం పొందాలంటే ఏ మార్గం ఉంది, అయితే విచారణ, లేకపోతే సాధన, లేకపోతే అనుభవం. ఈ మూడింటి ద్వారానే వస్తుంది, లేకపోతే రాదు. అదే తత్వమసిలో ఉన్న మూడు, విచారణ, సాధన, అనుభవం. తర్వాత నిర్ణయం. ఈ నిర్ణయం ఏమిటి, అయితే నువ్వు మనిషి, లేదంటే దేవత, లేదంటే బ్రహ్మం అన్నారా లేదా? ఎవరైతే నేను బ్రహ్మమే అయి ఉన్నానన్న నిర్ణయం చెప్తున్నారో వాళ్ళకి బోధిస్తున్నారు. ఇప్పుడు ఎవరి గురించి, పరబ్రహ్మాన్ని గురించి. పరబ్రహ్మాన్ని గురించి ఎవరైనా బోధిస్తారా? బోధించడానికి వీలు కాదు, అది సూచించడానికి వీలవుతుంది. అర్థమేనండి? ఉదాహరణ చెప్తా. ఇప్పుడు ఇలా చూపెట్టామో లేదు, ఈ తత్వమసి. ఈ మొదటి 2 వేళ్ల మధ్యలో ఏముంది, ఏముంది, పూర్ణం కాదా? అదేమిటి, శూన్యం అన్నావు కదా ఇప్పుడు, అది సూచన. పూర్ణము శూన్యము రెండు ఒకటే అనేది సూచన. కనబడ్డది. ఇందులో ఏముందండి అని అడిగితే ఏమి లేదన్నారు. ముందు ఏమి లేదా పడబడే అన్నీ అందులోనే ఉన్నాయి. అప్పుడేమైంది, అదే పూర్ణం, అదే శూన్యం, అదే సర్వం, అదే శూన్యం. ఏది బ్రహ్మమని అంటున్నావో ఆ బ్రహ్మమే సర్వం, ఆ బ్రహ్మమే పరబ్రహ్మమనందు శూన్యం.
ఈ శూన్యం ఆ సర్వం రెండు ఒకటే. కానీ తీసేసామండి. ఇప్పుడు శూన్య సర్వములు ఏమైనాయి? శూన్య సర్వములే లేకపోతే విచారణ సాధన అనుభవం ఏమైపోవాలి? తద్రహితం. ఇది తీసేసి పంపించేస్తే ఇది అన్నీ కలిసిపోయినాయి. అప్పుడు ఏమైపోయింది? అందుకని దేవతలందరూ ఏ హస్తాన్ని ధరించున్నారు? అభయం ఎప్పుడు కలిగిందయ్యా అంటే నీ ఉనికి నువ్వు లేకుండా పోగొట్టుకున్నప్పుడు. ఉనికి ఉన్నంతకాలం ఏదో భయం తప్పదు. అర్థమైందండి? కాబట్టి ముక్తి నిర్ణయం ఎలా అవుతుందయ్యా అంటే తద్రహితమే ముక్తి. అప్పుడే అది సాధ్యం. అందుకని అచల సిద్ధాంతం యొక్క లక్ష్యం ఏమిటయ్యా అంటే తద్రహితం, సద్రహితం, ఆవరణరహితం. 3 ఏంటండి అవి? తద్రహితం, సద్రహితం, ఆవరణరహితం. ఇప్పుడు ఇందులో ఏముంది? ఈ 3 అయిన వాడికే తెలుస్తుంది ఇది బయలు. ఈయన ఇలా పట్టుకున్న దాంట్లో ఏముందండి అంటే అది బయలు. ఎవరికి? ఈ 3 నిర్ణయమైన వాడికి. తద్రహితం, సద్రహితం, ఆవరణరహితం అనే నిర్ణయం అయిన వాడికి ఇదేమిటయ్యా అంటే బయలు. అందుకని చిన్ముద్ర అని కూడా అంటారు దీన్ని. ఇంకేమంటారు? తత్వమసి, మహావాక్యోపదేశం. అలాగే దక్షిణామూర్తి యొక్క ముద్ర కూడా ఏమిటి? ఈ ముద్రే. మరి ఇప్పుడు దక్షిణామూర్తి ఎక్కడ చెప్పినట్టు? తద్రహితం, సద్రహితం, ఆవరణరహితం, మౌన వ్యాఖ్య. ఇందులో ఏముందండి అంటే మౌన వ్యాఖ్య. కాబట్టి పరబ్రహ్మ నిర్ణయానికి కూడా సూచన ఏమిటి? ఇదే. బ్రహ్మమునకు చెప్పడానికి తత్వమసికి ఏమిటి? ఇదే. దివ్యత్వం అనే చిన్మయమును సూచించడానికి ఏమిటి? అది కూడా ఇదే. జీవత్వం నుంచి దివ్యత్వానికి, దివ్యత్వం నుంచి బ్రహ్మత్వానికి, బ్రహ్మత్వం నుంచి పరబ్రహ్మమునకు. కాబట్టి ముక్తి యొక్క సిద్ధాంతం ఎలా నడుపుతుంది? ఇప్పుడు నేను జీవుడు, నేను జీవుడు, నేను జీవుడు, నా జగత్తు, నా జగత్తు, నా జగత్తు, నా కుటుంబం, నా సంసారం, నా శరీరం, నా జననం, నా మరణం అని ప్రవాహ వేగంలో కొట్టుకుపోతున్నావే. ఆ జీవుడు ఎక్కడ ఉన్నాడమ్మా? లేడు కదా. ఉన్నది దేవుడైతే జీవుడు అంటావేమిటి అని మొదటి పరిణామాన్ని తెలియజేస్తుంది. అర్థమైందండి? జీవుడి స్థాయి నుంచి మొదటి ఎక్కడికి రావాలి? దేవుడు అనే స్థాయికి రావాలి. తర్వాత ఆ ప్రవాహంలో కొట్టుకుపోతున్నాడు. నేను దేవుడు, నేను దేవుడు, నేను దేవుడు, నేను దేవుడు. మళ్ళీ ఆపే అదే బాబు కొద్దిగా ఒక నిమిషం ఆగు. ఉన్నదంతా బ్రహ్మము కదా. మళ్ళీ అష్టదిక్పాలకులు అంటావేమిటి? మళ్ళీ పంచభూతాలు దేవతలు అంటావేమిటి? మళ్ళీ త్రిమూర్తులు దేవతలు అంటావేమిటి? 33 కోట్ల దేవతలు అంటావేమిటి? ఈ ప్రవాహం పోయి ఆ ప్రవాహంలో కొట్టుకుపోతున్నావురా బాబు. అది కూడా ఓ ప్రవాహ వేగంలో 14 లోకాల్లో కొట్టుకుపోతుందిరా నాయన. దానివల్ల మాత్రం ఏం ప్రయోజనం ఉంది అని దివ్యత్వం నుంచి ఎందులో మేలుకొల్పుతారు? బ్రహ్మత్వంలో మేలుకొల్పుతారు. అదే మహావాక్య బోధ. దివ్యత్వంలో మేలుకొల్పాలంటే హంసమంత్రం. కనీసం నువ్వు జీవుడు ఏం తెలుసుకోవాలి. జీవుడు ఏం తెలుసుకోవాలంటే షడక్షరి. అదే ఉపదేశాలన్నీ ఇవే, వేరే ఇంకేం లేదు. ఆ షడక్షరి అనుసంధానం చేయగా 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 దివ్యత్వంలోకి వస్తా. ఆ హంసమంత్రం అనుసంధానం చేయగా 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 బ్రహ్మత్వంలోకి వస్తా. అప్పుడు స్థిరపరచడానికి 4 మహావాక్యాలు, తత్వమసి అనే మహావాక్యాల్ని చెప్తారు. బ్రహ్మత్వంలో ఎవరైతే బ్రహ్మనిష్ఠులై జీవన్ముక్తులు అవుతారో వాడికి పరబ్రహ్మమనే నిర్ణయాన్ని సూచిస్తారు. అర్థమైందండి? ఇవే 4 పరిణామ దశలు. ఈ 4ంటికి కలిపి ముక్తి మార్గం అని పేరు. మొదటిది కూడా ముక్తి మార్గమే. ఎలాగా? పూర్తిగా రజోగుణం తమోగుణంతో రాక్షసుల వలె జీవించి పశువుల వలె జీవించే బదులు మానవుడిగా జీవించడం వస్తుంది. అది కూడా చాలా విశేషమే. ఊరికే మానవోపాధి ధరించినంత మాత్రాన మానవుడు అయిపోయినట్టు అనుకోవడానికి వీలు కాదు. ఎందుకని? విషయాలు అంపడం అంత తొందరగా వదిలిపెడుతుందా? వదిలిపెట్టదు. సత్యధర్మ శాంతి ప్రేమ అహింసలనే మానవతా విలువలతో జీవించడం అందరికీ సాధ్యం కాదు. అబద్ధం ఒకటే ఆడకుండా ఉండమనండి చూద్దాం. ధర్మం ఒక్కటే పాటించమనండి చూద్దాం. ఎల్లప్పుడూ శాంతంగానే ఉండమనండి చూద్దాం. అసలు ఒక్కరిని కూడా బాధించకుండా ఉండమనండి చూద్దాం. సత్యం పోయింది, ధర్మం పోయింది, శాంతి పోయింది, అహింస పోయింది. ఇంకా ప్రేమ ఎలా మిగులుతుంది? ఆ 4 ఉంటేనే ఈ చివరిది మిగిలేదు. చాలా మంది ఏమనుకుంటారంటే మొదటి 4తో నాకు పని లేదండి, ప్రేమే నా మార్గం అంటాడు.
మొదటి 4 లేని ప్రేమ ఎలా నిలబడుతుంది అసలు? ఈ 4 ఉంటే ప్రేమ అనే కప్పు నిలబడుతుంది. అందుకని భగవాన్ బాబా వారు ఏం చెప్పారు, నాయన వ్యవహారంలో ఎవరైతే సత్య ధర్మ శాంతి అహింసలను పాటిస్తారో వాళ్ళ హృదయంలో ప్రేమ భావం నెలకొంటుంది, మేల్కొంటుంది. వ్యవహారంలో ఎవరికైతే ఈ 4 మానవతా విలువలు లేవో వాళ్ళు ఒకవేళ ప్రేమని అన్నా అది ప్రేమ కాదు. అర్థమైందండి? ఎందుకని? సంపూర్ణ సర్వస్య శరణాగతి లేకుండా ప్రేమ సాధ్యం కాదు, పరిత్యాగం లేకుండా ప్రేమ సాధ్యం కాదు. లోక కళ్యాణం కోసం దధీచి మహర్షి తన యొక్క అస్థిపంజరాన్ని దానం చేశాడు. అర్థమేనండి? మామూలుగా దహనం చేస్తే అస్థిపంజరంలాగా రాదు. ఆయన యోగాగ్నిలో తన శరీరాన్ని దహింపజేసుకున్నాడు. దహింపజేసుకుని ఆ అస్థిపంజరాన్ని దేవతలకు దానం ఇచ్చాడు. ఈ ప్రపంచంలో దేవతలే మనుషులకి ఏమైనా ఇస్తారు. మీరు ఎన్ని పురాణాలు చదవండి, అన్ని చోట్ల ఏముంటుంది? దేవతలే మనుషులకి ఏమైనా ఇచ్చిన సందర్భాలు కనబడతాయి. కానీ మన మహర్షులు ఎటువంటి వాళ్ళయ్యా అంటే లోక కళ్యాణార్థం దేవతలు ఉపక్రమిస్తే ఆ దేవతలకే వీళ్ళు దానం ఇచ్చారు. కాబట్టి ఆ స్థాయి జ్ఞానాన్ని మనం పొందాలి. మన శరీరం మన వల్ల దేహాత్మ భావనను విడవాలి. అప్పుడే మనం ముక్తి మార్గంలో ప్రయాణం చేయడానికి వీలవుతుంది. కాబట్టి ఇది గురు శిష్య సంవాదం. ముక్తి మార్గం అనేది ఎప్పుడూ కూడా ఏమిటండి? గురు శిష్య సంవాదం. అంటే వారు అడగాలి, వారు చెప్పాలి. ఫేస్ టు ఫేస్ అనమాట ఇది. అంతేగాని ఒకేసారి 100 మందికి చెప్తానండి, ఒకేసారి 1000 మందికి ముక్తిని ఇస్తానండి, 10,000 మందికి ఇస్తానండి అంటాం. కుదిరే పని కాదు. అసలు అంతమంది లేరు. ఉన్నది ఒక గురువే ఉన్నాడు, ఉన్నది ఒక శిష్యుడే ఉన్నాడు. వినేవాళ్ళు ఎంతమంది ఉన్నా మీరందరూ కలిపితే ఒకడే. ఇక్కడ చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నా అందరూ కలిపితే ఒక్కడే. ఈ మర్చిపోకూడదు. హరి ఓం. గురుర్ బ్రహ్మ, చూసుకోండి మా పుస్తకం మీ చేతిలో. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మొదటి ప్రశ్న ఎవరైనా చదువుతారా? నేనే చదువునా? స్వామి, లోకమునందు పురుషార్థములు ఎన్ని విధములు? మీకు తెలిసినప్పుడు పురుషార్థాలు ఏమిటి? ధర్మార్థ కామమోక్షాలని వెంటనే ఆన్సర్ చెప్తాం. 0 మార్కులు వస్తాయి ముక్తి మార్గంలో. ఎందుకని? ధర్మార్థ కామ మోక్షములలో మోక్షం ఒక్కటే పరమ పురుషార్థం. మోక్షం ఒక్కటే పరమ పురుషార్థం. మిగిలినవి అంటే ధర్మార్థ కామములు వ్యవహారమనకే తప్ప స్వరూపానికి పనికిరావు. స్వరూప నిర్ణయానికి మోక్షం ఒక్కటే పనికి వస్తుంది, మిగిలినవేవి పనికిరావు. కాబట్టి శిష్య, పురుషార్థమని పరమ పురుషార్థమని 2 విధములు. దానే 2 భాగాలు చేశారు. మోక్షం ఏమిటండి? పరమ పురుషార్థం. ధర్మార్థ కామములు పురుషార్థములు. తప్పు కాదు, కానీ అది వ్యవహారానికి పనికి వస్తాయి. వ్యవహారం అంటే అర్థం ఏమిటి అంటే నీ స్వస్థితి నుంచి, నీ స్వస్థానం నుంచి కదలడం, దాన్ని వ్యవహారం అంటున్నాం ఇక్కడ. మీరు మామూలుగా వ్యవహారం అంటే ఏమనుకున్నారు? ఏదో నీ శరీరం నుంచి బయటకు వచ్చి పనిచేసేదంతా వ్యవహారం అని మీరు అనుకోవడం. కానీ అక్కడ మాట్లాడటల్లా నీ హృదయ స్థానం, నీ స్వస్థానం, నీ స్వరూప జ్ఞానం ఎక్కడుంది? నీ హృదయంలోనే ఉంది. అక్కడ మాత్రమే ఉండాలి నువ్వు. అక్కడి నుంచి కదిలేవంటే వ్యవహారమే. అర్థమైందండి? దీనినే భాగవతంలో ఏమంటాడు? వాలిన భక్తి అంటాడు. వాలిన భక్తి అంటే అర్థం ఏంటంటే నువ్వు ఎప్పుడు నీ హృదయ స్థానంలోనే ఉండాలి. పరమాత్మ యొక్క స్థానం ఎక్కడ? నీ హృదయ స్థానమే. కాబట్టి నీ హృదయ స్థానంలో మాత్రమే నిలిచి ఉండాలి, అక్కడి నుంచి కదలకూడదు. స్థానోరచలం ధ్రువంగా ఉండాలి. ఆ అచల స్థితి నుంచి చల అన్న స్థితి కలిగిందండి, కదిలేవు. ఆ కదలడం వ్యవహారం. కదలకుండా ఉంటే అచలం. ముందు ఇది బాగా తెలియాలి మీకు. ఎక్కడ కదలకుండా ఉండాలి? నీ స్వరూపంలో, నీ స్వస్థితిలో, నీ స్వస్థానంలో. అక్కడి నుంచి ఎప్పుడు కదలకూడదు. సరే, పురుషార్థములు అనగా ఏవి? ధర్మార్థ కామముల మూటిని పురుషార్థములుగా చెప్పుదురు. పరమ పురుషార్థం అనగా ఏమి? మోక్షమని చెప్పబడు. ఇప్పుడు మోక్షమనే నిర్ణయం ఎవరికి కలుగుతుంది? కదిలేవాడిగా, కదలని వాడిగా? కదలని వాడికే మోక్ష పురుషార్థం, కదిలేవాడికి మోక్ష పురుషార్థం పనికిరాదు. కదిలేవాడికి ఏ ఉపయోగం? ధర్మార్థ కామం.
నీలో ఏమాత్రమైనా కదలికలు వచ్చినాయండి. ఆ కదలికలు వస్తే ఏం చేయాలి? ధర్మార్థ కామాలను ఆచరించవలసింది. ధర్మార్థ కామములు నిన్ను వదిలిపెట్టేస్తాయి ఎప్పుడు? నువ్వు కదలకపోతే. నువ్వు కదిలితే సరే. ఒక చిన్న ప్రశ్న ఇస్తే మీకు అర్థమైపోతుంది. నిత్య పూజ ఎంతకాలం చేయాలి? 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 ఇందాకేం చెప్పాం? పరిణామాల్లో మొదటి పరిణామం జీవుడా దేవుడా? జీవుడా దేవుడా? జీవుడా దేవుడా? మొదటి పరిణామం దేవుడు. దేవుడు అనేటటువంటి నిర్ణయంలో అనన్య భావన కలిగి నువ్వు దేవుడుగా ఉండడం వచ్చేదాకా చెయ్యాలి. దేవుడుగా కావాలకుండా ఉంటేగా ఇంకేమి నిత్య పూజతో పని లేదు. అర్థమైందండి? విచారణ ఎప్పటిదాకా చేయాలి? ఏమని నిర్ణయం అవ్వాలి? బ్రహ్మమేగా విచారణ చేసేది. కాబట్టి నీవు బ్రహ్మస్వరూపుడు నిర్ణయం అయ్యేదాకా విచారణ చేయాలి. ఆ తర్వాత విచారణతో పని లేదు, ఇక అదే నిన్ను వదిలేస్తుంది. అర్థమైందండి? నిత్య పూజ ఎప్పుడు వదిలేస్తుంది? నీవే దేవుడు అనేటటువంటి నిర్ణయం నీ హృదయ స్థానంలో పొందగానే నిత్య పూజ నిన్ను వదిలేస్తుంది. విచారణ ఎప్పుడు వదిలేస్తుంది? నీవు బ్రహ్మం అనే నిర్ణయం పొందగానే వదిలేస్తుంది. అర్థమైందండి? సృష్టి నిన్ను ఎప్పుడు వదిలేస్తుంది? పరబ్రహ్మం అనే నిర్ణయం పొందగానే సృష్టికి నీకు ఎట్టి సంబంధం లేదు, బ్రహ్మాండానికి నీకు ఎట్టి సంబంధం లేదు. ఇలాగా అవే నిన్ను వదిలేస్తాయి. అందుకని దీన్ని నిర్ణయాత్మక స్థితి అంటున్నాం. ఆ నిర్ణయాత్మక స్థితిలో ఉంటే అది నిన్ను వదిలేస్తుంది. నిర్ణయాత్మక స్థితిలో ఉండకపోతే అవే నిన్ను వదిలిపెట్టవు. అర్థమైందండి? నేను వెంబడిస్తూనే ఉంటాయి, గుర్తు చేస్తూనే ఉంటుంది. నిత్య పూజ చేయలేదు కదా, విచారణ చేయలేదు కదా. అబ్బో బ్రహ్మాండం ఇంకా చాలా ఉందండి బాబు, తెలుసుకోవాల్సింది చాలా ఉందండి, పొందవలసింది చాలా ఉందండి, నిర్ణయాలు అవ్వాల్సినవి చాలా ఉన్నాయి. ఇలాగా ఆ బ్రహ్మాండ స్థితిలో కూడా పరిణామం చెందుతూనే ఉంటాడు. ఇంకా పరిణామరహితమైన శాశ్వతమైన పరబ్రహ్మ పదానికి చేరుకోలేదు. కాబట్టి ఇంకా పరిణామం బాకీ ఉంది అని అనిపిస్తూ ఉంటుందట. ఉంది అంటే పొందవలసిందే. అందుకని పరమ పురుషార్థం అనే మోక్షం అనే లక్ష్యాన్ని పొందినట్లయితే, ఆ లక్షణాన్ని కనుక నీలో ఉన్నట్లయితే ఇంకా పరిణామం లేదు, పరిణామరహితము. సరే, అయితే ధర్మార్థకామ మోక్షములని 4 పురుషార్థములు సకల జీవకోటులకు ఆచరింపతగునా? ఏమండి, మీరు 4 చెప్పారు కదా, మోక్షాన్ని పరమ పురుషార్థంగా, ధర్మార్థకామాలను పురుషార్థంగా చెప్తున్నారు కదా. ఈ సకల జీవులు ఆచరించవలసిందేనా, మానవులకైనా? ఇవి సకల జీవులకినా మానవులకైనా? మోక్షం మాత్రమే మానవులకు అర్హత. ధర్మార్థకామాలు మిగిలినవి కూడా చేస్తాయి. మిగిలిన జీవరాశి అంతా ధర్మార్థకామాలలో ప్రవర్తిస్తుంది. కానీ దానికి ఏం చేయలేదండి, మోక్ష పురుషార్థాన్ని ఆశ్రయించలేదు. మానవుడు ఒక్కడే పరమ పురుషార్థమైన మోక్షాన్ని ఆశ్రయించగలడు. కాబట్టి ధర్మార్థకామములను 3 మాత్రమే సకల ప్రాణికోడిచే ఆచరింపదగినవి, మోక్షము మాత్రం మనుషులచే ఆచరింపదగినవి. కాబట్టి మానవ జన్మం ఎత్తినందుకు ఫలమేమనగా జ్ఞానము కలిగి మోక్షము సాధించుడే ఫలం. అట్టి జ్ఞానము లేని మానవులు పశుప్రాయులని అన్నబడుదురు. ఇందుకు సమత. ముందు మనం దేన్ని సమ్మతించాలట? మానవులై పుట్టి నేను ధర్మార్థ కామములనే ఆచరిస్తున్నానంటే మనల్ని తీసుకెళ్ళి దేంట్లో కట్టేశాడండి? మీరు ఇక్కడ ఉండటానికి లాభం లేదండి, పశువుల దొడ్డిలో ఉండొచ్చు మీరు. ఎందుకని పశుప్రాయమైన జీవితాన్ని కలిగి ఉన్నారు కాబట్టి. అది కూడా ఆహార నిద్రాభయ మైథునాలను ప్రవర్తిస్తోంది, ధర్మంగానే ప్రవర్తిస్తోంది. తన ఆహారాన్ని, తన సంసారాన్ని, తన కుటుంబాన్ని అది బాధ్యతగానే వ్యవహరిస్తోంది. ధర్మార్థ కామముల యందు మీకు పశువులతో తేడా లేదు. కాబట్టి అంతవరకే నా జీవితం అన్న వాళ్ళందరూ కూడా పశుప్రాయులుగా పరిగణించబడుతున్నారు. కాబట్టి మానవ జన్మకు ఒకే ఒక ఫలం, అదేమిటయ్యా అంటే జ్ఞానపూర్వక కర్మాచరణ ద్వారా
మోక్షాన్ని సాధించడమే. ఆహార నిద్రా భయమైథునంచ సామాన్యమేతత్ పశుభిర్నరాణాం జ్ఞానం నరాణాం అధికం విశేషో జ్ఞానేన హీనః పశుభిః సమానః. ఎందులోదండి ఈ వాక్యం? వివేక చూడమని. ఈ శ్లోకం ఎందులోదండి? వివేక చూడమని. సూటిగా చెప్పారు శంకరులు. ఎవరైతే ఆహార నిద్రా భయమైథునములో మాత్రమే నా జీవితం అన్నారో వారందరూ ఎవరు? సామాన్యమేతత్ పశుభిర్నరాణాం జ్ఞానం నరాణాం అధికం విశేషో. వాటికంటే నీకు జ్ఞానం అనేది ఒకటి ఎక్కువ ఉంది. ఏమిటా జ్ఞానం? విచక్షణ జ్ఞానం, విచారణ జ్ఞానం, స్వరూప జ్ఞానం, ఏ పేరైనా పెట్టుకో. జ్ఞానేన హీనేన పశుభిః సమానః. కాబట్టి నాకు మోక్షం అక్కర్లేదు, మోక్షం లేదు, మోక్షం అవసరం లేదు అన్న వాళ్ళందరూ కూడా పశు సమానులమైనటువంటి జీవితాన్ని పొందుతారు. సరే, ఏమండి మోక్షం మోక్షం అని పలవరిస్తున్నాం కదా మేము 30 ఏళ్ళ నుంచి. మోక్షం ఒకటా 4? మానవులు మోక్షం 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 అని ఎవరిని పలకరించినా నాకు మోక్షం కావాలి, నాకు మోక్షం కావాలంటారు కదా. మోక్షం ఎన్ని విధములు? 1 10? అంటే అందుకని చెప్తున్నారు. సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుజ్య, సార్ష్టిత్వ, విదేహ. ఎన్ని ఉన్నాయండి మొత్తం? 6. మోక్షమన పదవులు 6 విధములు. అంటే ఈ 6 స్థాయిల్లో కూడా ముక్తి మోక్షం ఉన్నాయన్నమాట. మీరు ఎక్కడ సంతృప్తి పడితే అక్కడికే ఆగిపోతారు. ఈ 6 పదవులలో మీరు ఎక్కడికి సంతృప్తి పడితే అక్కడే మీరు ఆ పరిణామాన్ని ముగించి వేస్తారు. ఒకటి సాలోక్యం. సాలోక్యం అంటే ఏమిటి? మహాశివరాత్రి నాడు అందరూ ఏ లోకంలో ఉన్నారు? అందరూ కైలాసంలోనే ఉన్నారు. ఎందుకని? పొద్దున్న లేచిన దగ్గర రాత్రి మళ్ళా తెల్లారేదాకా శివశివ శివశివ శివశివ, ఎక్కడికి వెళ్ళినా శివశివ అనే. అప్పుడు అందరూ ఎక్కడ ఉన్నట్టు? కైలాసంలోనే ఉన్నారు, శివలోకంలోనే ఉన్నారు మీరంతా కూడా. అలా ఎల్లప్పుడూ మీరు ఉండిపోయారు. మీ సూక్ష్మ శరీరం ఎల్లప్పుడూ ఆ కైలాసం అనే లోకంలో, శివలోకంలో తిరుగుతూ ఉంది, శివగణాలతోనే తిరుగుతూ ఉంది. సూక్ష్మంలో నీ లోపలే ఉందమ్మా. నీ సూక్ష్మం ఎప్పుడు శివశివ శివశివ అనే నామస్మరణలోనే ఉందండి. అప్పుడు నువ్వే లోకంలో ఉన్నావు? శివలోకంలోనే ఉన్నావు. ఎందుకని? శివభక్తులతోనే నీ సంబంధాలు ఉంటాయి, శివగణాలతోనే నీ సంబంధాలు ఉంటాయి, ఈశ్వరుడితోనే నీ సంబంధ బాంధవ్యాలన్నీ ఉంటాయి. ఆయనే తల్లి, ఆయనే తండ్రి, ఆయనే బంధువు, ఆయనే అక్క, ఆయనే చెల్లెలు, ఆయనే తమ్ముడు, అన్ని సంబంధాలు ఈశ్వరుడే. ఆయనే భర్త, ఆయనే పిల్లాడు. ఒక్కటే ఇన్ని సంబంధాలతో ఎలా చూస్తామంటే వాడు చూస్తాడు, వాడికి వీలవుతుంది. ఎందుకని? వాడు సాలోక్యం అనేటటువంటి ముక్తిని పొందాడు కాబట్టి. నాకు భగవంతుడే దిక్కు, నాకు భగవంతుడే తండ్రి, నాకు భగవంతుడే భర్త, నాకు భగవంతుడే భార్య, భగవంతుడే పిల్లాడు. ఒక్క భగవంతుడితోనే అన్ని సంబంధాలు పెట్టుకున్నాడు. జీవుడు ఏం చేశాడు? ఇప్పుడు ఒక్కొక్కరితో ఒక్కొక్క సంబంధాలు పెట్టుకున్నాడు. వీడెవడు? జీవుడు. ఎందుకని? అనేకత్వం. ఎందుకని? అక్కయ్య ఉన్నట్టు చెల్లెలు ఉండకూడదు, అన్న ఉన్నట్టు తమ్ముడు ఉండకూడదు, భర్త ఉన్నట్టు భార్య ఉండకూడదు, తల్లి ఉన్నట్టు తండ్రి ఉండకూడదు. వాళ్ళ మ్యాచ్ అవ్వకూడదు. సుమి మ్యాచ్ అయితే మళ్ళీ బాగోదు. అనేకత్వం ఎలా ఉండాలి? డిఫరెంట్గా ఉండాలే కానీ మళ్ళీ అన్నీ ఒకే రుచిలో, ఒకే వేష భాషలలో, ఒకే యూనిఫార్మిటీతో ఉంటే మనకు నచ్చుతుందే? ఆలోచించండి. మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఒకే రకమైన దుస్తులు 10 రకాల 10 జతలు కొన్నారండి. లైన్లో సోమవారం ఇది, మంగళవారం ఇది అని పెట్టేశారండి. అప్పుడు ఏమైపోయింది? సోమవారం అందరూ గ్రీను, మంగళవారం అందరూ తెలుగు, అట్లా ఏదో 7 రంగుల్లో 7 రోజులు పెట్టేశారండి. అందరూ ఒకేలాంటి దుస్తులు కుట్టించుకున్నారండి. అప్పుడు ఏమనిపిస్తుంది మీకు? ఏమనిపిస్తుంది? ఇదేదో జైలు యూనిఫామ్ లాగా ఉంది కానీ ఇంట్లో ఉన్నట్టు లేదంటాం. స్వేచ్ఛ లేదు ఇప్పుడు. అంతేనా కాదా? ఏదో ఒక రోజు 7 రంగులు కలిపి కుట్టించుకోవాలనిపిస్తుంది. అంతేనా కాదా? ఇలా జాగ్రత్తగా గమనిస్తే మానవుడికి, జీవుడికి భిన్నత్వం మీద అపేక్ష ఉందా లేదా ఇప్పుడు? అందుకే ఆశ్రమాలలో భిన్నత్వానికి అవకాశం లేనటువంటి జీవితాన్ని ఇస్తారు. డైలీ రొటీన్ సేమ్ డైలీ రొటీన్ ఉంటుంది, ఏం భిన్నత్వం ఉండదు. రోజు 4 గంటలకు లేవాలంటే లేవాల్సిందే,
5ంటికి పూజ చేయాలంటే చేయాల్సిందే, 6ంటికి ధ్యానం చేయాలంటే చేయాల్సిందే, 8ంటికి టిఫిన్ చేయాలంటే టిఫిన్ చేయాల్సిందే, 10ంటికి ఫ్రూట్ తినాలంటే తినాల్సిందే, 12ంటికి భోజనం చేయాలంటే చేయాల్సిందే. ఇలా ఉంటాయి అన్నమాట అన్నీ. అదేమిటంటే నీలో ఉన్న భిన్నత్వం అనేటటువంటి జీవభావాన్ని పోగొట్టడానికి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అందరూ ఒకే రకమైన చీరలు కట్టుకోవాలి. ఎప్పటి నుంచి చెప్తున్నామండి? బాబా గారు 60 ఏళ్ళు 70 ఏళ్ళు చెప్పారు. విన్నారేమిటి? అన్నీ ఒకే రకమైన దుస్తులు తెచ్చుకుంటారా? ఆహా, అబ్బే, అన్నీ ఒకలాగా ఉంటే ఏం బాగుంటుందండి. అయిపోయి అర్థమైందండి. పోయినసారి ఎర్ర చీర ఇచ్చామండి, ఈసారి పసుపు చీర ఇద్దామండి, ఈసారి ఇంకోసారి గ్రీన్ చీర ఇద్దామండి. ఎప్పుడూ ఒకే రకమైనవే ఇవ్వచ్చుగా, ఎప్పుడు ఒకే రకమైనవే కట్టచ్చుగా. అందుకని కాషాయాంబరధారులు జీవితం అంతా కాషాయమే, శ్వేతాంబరధారులు జీవితం అంతా శ్వేతవర్ణమే. ఎందుకని? దట్ ఈస్ మిక్స్చర్ ఆఫ్ ఆల్ కలర్స్. అంతే. అయ్యప్ప బేచనారు వాళ్ళందరూ ఎప్పుడూ నల్లబట్టలే. అదేంటంటే భిన్నత్వం అనే లక్షణాన్ని పోగొట్టడానికి. ఎందుకని? ఆ భిన్నత్వం జీవభావం కాబట్టి. ఇలా మీలో మిమ్మల్ని మీరు బాగా అధ్యయనం చేయాలి. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలనే 5 విషయాలలో మీలో భిన్నత్వం చోటు చేసుకుని ఉంటుంది. జీవభావాన్ని విడవండి, జీవభావాన్ని విడవండి అంటే మీరు అందరూ ఏమంటున్నారు? ఓ ఎప్పుడో వదిలేసామని అంటున్నారు. ఎక్కడ వదిలిపెట్టావు? ఎప్పుడు ఒకటే వినమంటే వింటావా? వినవు. ఆహా, వినమండి. మరి ముందు నాకు నిర్భయానంద స్వామి వారు పెట్టిన పరీక్ష ఇదే. స్వామి బ్రహ్మానంద పాడినటువంటి స్తోత్రమాల, ఒకే పాటలు, ఒకే స్తోత్రాలు, ఆదిశంకర స్తోత్రాలే. సంవత్సరం ఇవే వినిరా అన్నారు. అంతే. పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఎప్పుడన్నా విను, ఇవే వినాలంటే. ఇంతకుమించి వేరేవేవి వినకూడదు, వేరేవేవి చదవకూడదు. అప్పుడేమైపోయింది? సంవత్సరం ఒకటే వినేటప్పటికీ శ్రవణంలో ఉన్న భిన్నత్వం కాస్త ఎగిరిపోయింది. అర్థమైందండి? నెక్స్ట్, భోజనం చేసేటప్పుడు అన్నీ కలుపుకు తినేసి, పచ్చడి వేరే, అది వేరే, ఇది వేరే, దేని దాన్ని విడివిడిగా తినకూడదు, అన్నీ కలుపుకు తినేసి ఏమైపోయింది? అప్పుడు ఏకత్వం వచ్చేసి. అర్థమైందండి? ఇంతకీ దోసావకైనా పరమాన్నం కలపాలంటారా వద్దంటారా? కలపాలా వద్దా? అంతే, ఏకత్వం. కానీ మీరు సాహసిస్తారా దోసావకైనా పరమాన్నాన్ని కలుపుకోవడానికి? ఏమో, ఎప్పుడూ తినలేదండి, ఎందుకు అలాంటి ఐడియాలు రావు నాకు. భిన్నత్వమే ఐడియా. ఇలా మనల్ని మనం బాగా అధ్యయనం చేయాలి ప్రతి దాంట్లో. అంటే 7 జతలు ఒకేసారి తెల్లబట్టలు కుడుచుకున్నాం, ఇంకా అంతే, ఫినిష్. 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఒకటే తెల్లబట్టలే, శ్వేతాంబరధారులు. ఎప్పుడు చూసినా ఆయన ఎప్పుడు ఒకటే కడతాడా అంతే. ఒకవేళ ఏ రోజన్నా పొరపాటున వేరేది కట్టి, ఏమిటి ఏంటి వాడు పెడితే, ఏమిటి తెల్లబట్టలు కట్టుకోలేదు అని అడుగుతాడు. చూడండి మరి. అంటే ఒక్కసారి నువ్వు ఏకత్వ దృష్టితో జీవించడం కనుక అలవాటు పడితే, సమాజం నిన్ను అలా చూస్తే, నువ్వు ఏదైనా ఒక రోజున భిన్నత్వంతో కనుక వ్యవహరిస్తే వెంటనే 100 మంది నిన్ను అడుగుతారు, ఏమయ్యా ఏమిటి వాడు, ఏమిటేదో తేడాగా ఉంది నువ్వు. కాబట్టి ఇప్పుడు నీకు సమాజం ఉపయోగపడిందా పడలేదా? ప్రపంచం ఉపయోగపడిందా పడలేదా? అలా జాగ్రత్తగా దాన్ని దర్పణం వలె వాడుకో. అప్పుడేమైంది? ఏకత్వం, ఆ సమత్వం అనేటటువంటి స్థాయిని నువ్వు అందుకోవాల్సిందే ఎప్పటికైనా. అర్థమైందా? సరే. కాబట్టి ఇప్పుడు సాలోక్యముక్తి దేనివల్ల లభిస్తుంది అంటే, నువ్వు ఎప్పుడూ ఒకే స్థితిలో ఉండాలంటే, ఎప్పుడు ఒకే విష్ణులోకం, ఎప్పుడు నారాయణ 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 నారాయణ, ఎప్పుడు అదే కైలాసలోకం, శివ 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 శివ. లేదు ఈవిడైతే వాళ్ళ అమ్మవారి లోకం. అది అంటే ఎవరి లోకాల్లో వారు, ఆయా దేవతా లోకాలలో మీకు స్థానం కలుగుతుంది. మీరు ఇందాక మొదటి పరిణామం ఏమన్నారు? నేను దేవుడు అన్నారా లేదా? ఒకడికి ఎవడో కుబేరుడు దేవుడు అనుకోండి, ఆ కుబేర లోకం లభిస్తుంది. ఎవరే దేవుడు పట్టుకుంటే ఆ దేవతా లోకం లభించడమే సాలోక్యం. అది మీ సూక్ష్మ శరీరానికి లభిస్తుంది తప్ప మీ స్థూల శరీరానికి కాదు. బ్రతికుండగా కూడా ఆ లోకంలోనే ఉండొచ్చు. అప్పుడు మీ ప్రపంచం అంతా ఎవరుంటారు? వాళ్ళే ఉంటారు. అంతేనా కదా? ఇప్పుడు చూడండి, ఈ ప్రపంచంలో నేరాలు చేయాలనుకున్న వాళ్ళందరూ బంధువులు ఎవరుంటారు? స్నేహితులు ఎవరుంటారు? అలాంటి వాళ్ళే ఉంటారు. అంతేనా కదా? భక్తుల జీవితంలో ఉంటే
భక్తులే ఉంటారు. జ్ఞానుల ప్రపంచంలో అంటే కాషాయాంబరధారి సాధువు సన్యాసి అయిపోయాడు. అప్పుడేమైపోయింది? అందరూ వాళ్ళే సన్యాసులే. అర్థమైందండి? అట్లా ఎందుకు పనికిరాని వ్యర్థ జీవితం చూశాడు. వాడికి వాడే. ఇంకొకడు ఒంటరిగా కూర్చుని ఎప్పుడు ఏకాంతంలో కూర్చునేటటువంటి వాడికి ఎవరితోన పనుందా? వాడి లోకం. వాడికి లేకపోవడం అండి, వాడి లోకం. వాడికి కూడా లోకం లేకపోలేదు. ఎవరిప్పుడు వాడి లోకంలో ఉంది? వాడే. అది కూడా సాలోక్యమే. ఇలాగా ఎప్పుడు ఒకే స్థితిలో ఉండడాన్ని ముక్తి అంటుంది. అర్థమేనండి? ఇది కూడా ఒక కర్మ మార్గంలో ఏర్పడేటటువంటి ముక్తి. అంటే కర్మ మార్గంలో 4 ఉన్నాయి, జ్ఞాన మార్గంలో 2 ఉన్నాయి. ఇవి 6 నిర్ణయం. కర్మ మార్గంలో ఏమున్నాయండి? సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుజ్య ముక్తులు. జ్ఞాన మార్గంలో సార్ష్టిత్వ విదేహముక్తులు లేదా జీవన్ముక్తి విదేహముక్తి అంటారు వీటిని. ఆ 2నేమో జ్ఞాన మార్గంలో ఉన్నాయి. మొదటి 4నేమో కర్మ మార్గం, భక్తి మార్గం, యోగ మార్గంలో ఉన్నాయి. వాస్తవానికి కర్మ మార్గం, భక్తి మార్గం, యోగ మార్గం 3ంటికి కలిపి కర్మ మార్గం అనే పేరు. అయితే ఒకదానికంటే ఒకటి కొద్దిగా లోతైనటువంటిది, పరిణామ పూరకమైనటువంటిది కాబట్టి వాటిని అలా విడివిడిగా చెప్తున్నారు. కర్మ కంటే భక్తి శ్రేష్టమని, భక్తి కంటే యోగం శ్రేష్టమని, యోగం కంటే జ్ఞానం శ్రేష్టమని చెప్తున్నారే తప్ప వాస్తవానికి ఆది యందు పరమాత్మ గురువై బోధించినప్పుడు 2 మార్గాలే ఉన్నాయి. ఒకటి కర్మ మార్గం, 2 జ్ఞాన మార్గం. సరే, సాలోక్యం అనగా ఎటువంటిది? శ్రీహరి లోకమునందు ఉండుట. ఎప్పుడూ వైష్ణవుల భక్తుల మధ్యలో ఉంటాడు, ఎప్పుడూ వైష్ణవారాధన చేస్తాడు, ఎప్పుడూ విష్ణువునే స్మరిస్తాడు, ఎప్పుడూ కళలు కూడా ఎవరి గురించి కంటాడు? విష్ణుమూర్తిని గురించే కంటాడు. అర్థమైందండి? ఇలా అలా ఉండి 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 అక్కడికి వెళ్ళిపోతున్న సూక్ష్మ శరీరం అంటే ఆ విష్ణు లోకంలోకే చేరిపోయింది. సామీప్యం అనగా ఎటువంటిది? సరే, ఆ లోకానికి చేరుకున్నాం. అక్కడ కొంతకాలం ఉండగా 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 హరి గుణనామ సంకీర్తనం చేయగా 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 ఆ లోకంలో ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారు? హరి యొక్క గుణనామ సంకీర్తన చేస్తూ ఉంటారు. అలా చేయగా 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 మీలో ఏమైందట? ఒక ఇచ్చ జనించిందట. నేను కూడా హరి వలెనే ఉండవలను, లేదా హరికి దగ్గరగా ఉండవలను అనుకున్నాడు. అంతేనా కాదా? చూడండి, మీ చిన్నప్పుడు ప్రాణ స్నేహితులు ఎవరో కలిశారండి, ఏం చేస్తారు? అప్పుడు అక్కడెక్కడో చూశారండి, అక్కడెక్కడో చూసి హాయ్ బాయ్ అని చెప్పేట్టుగా ఏం చేస్తారు? ఎందుకని ఆ సామీప్యంలో ఉన్న ఆనందాన్ని అనుభవిస్తున్నారు. సాలోక్యంలో కూడా ఏముంది? ఆనందమే. సామీప్యంలో అధికాధికమైన ఆనందం, దానికంటే అధికమైన ఆనందం. అర్థమైందండి? అందుకని భగవాన్ బాబా వారిని దగ్గరగా చూడాలా, దూరంగా చూడాలా? ఏంటంటే దగ్గరగా చూసేదే. బాబా గారు అని మారిపోతారా? ఏం మారలేదు. కాబట్టి ప్రతి వాళ్ళు వెళ్ళేం చేస్తున్నారు? ఆ కాళ్ళు పట్టుకుని లాగేపోతే లాభం లేదు. ఎంత సామీప్యం ఉండాలి అంటే కాళ్ళు పట్టుకుని లాగేసాడు అంత అంటారు సాయి సుధాకర్ పోనాడు. ఇప్పుడు కాళ్ళు పట్టు లాగకపోతే ఆనందం లేదు మరి అంటారు. అంటే సామీప్యం మనకు ఎంత దగ్గరగా తీసుకెళ్ళిపోవాలనిపిస్తుంది? వీలైనంత దగ్గరగా ఉండాలి. ఆ మొదటి లైన్లో కూర్చోడానికి ఎంత పోటీయో, నానాగోళ. ఎవరన్నా ముందు జరిగారనుకో, కొంతమంది అయితే శాశ్వతంగా ఈ బండ నాది అని పెట్టేసుకున్నారండి. అంతే. చాలా మంది ఉంటారండి. మీరు కావాలంటే ఇంటర్వ్యూలో అనిల్ కుమార్ గారు కూడా చెప్తుంటారు. కొంతమంది రెగ్యులర్గా వచ్చేవాళ్ళు ఉంటారండి, రెగ్యులర్గా కూర్చునే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఆ స్టేజ్ నుంచి బండలు లెక్కేస్తారనమాట. 1వ బండ వెళ్ళది, 2వ బండ వెళ్ళది, 3వ బండ వెళ్ళది. కరెక్ట్గా వాళ్ళు ఆ బండలో ఒకవేళ వెంకటలక్ష్మి బదులు సుబ్బలక్ష్మి కూర్చుంది అనుకోండి, రెక్కట్టుకులు ఆగేస్తుంది ఇది నా బండ అని. ఏది? అక్కడ ఉండేవాళ్ళే, మనలాంటి వాళ్ళు కాదు. రెగ్యులర్గా అక్కడ ఉండేవాళ్ళు ఉంటారు కదా, ఒక 200 మంది అక్కడ ఉంటారు లోపల. ఆ 200 మందికి లైన్లో ఉంటుంది అనమాట. అందరూ అక్కడ ఉండేవాళ్లే కదా. ఇప్పుడు ఇక్కడ కూర్చుంటాడు, ఇక్కడ ఈ బండ మీద కూర్చుంటాడు, ఈ బండ మీద అదేం కుదరదు.
అంతే. ఇది నా ప్లేసే అంతే. అంతే. అప్పుడేమైపోయింది మరి? అప్పుడు ఆనందమే, కానీ అది కూడా ఒక పరిమితత్వమే అవుతుంది. కాబట్టి ఈ సామీప్య లక్షణం కూడా ముక్తే. ఎందుకని? భగవంతుడితో సంబంధం పెట్టుకున్నావు కాబట్టి. ఆ గొడవంతా ఎవరి కోసం పెడుతున్నావు? భగవంతుడి కోసం పెడుతున్నావు కాబట్టి. ఆనందం ఎవరితో పెట్టుకున్నావు? భగవంతుడితో పెట్టుకున్నావు కాబట్టి శ్రీహరి వలె చతుర్భుజాది చిహ్నములు గలవాడై ఉండుట. ఎంత దగ్గరగా చేరిపోతే తదాకారవత్ అంటాం. ఏంటంటే అక్కడ జరిగేది తదాకారవత్. దీనికి ఉదాహరణ చెప్పారు బాబావారు. పిల్లవాడు తల్లి ఒడిలో ఉండగా సామీప్యతను పొందాడు. ఏమిటా సామీప్యత అంటే, తాను తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఏ ఐక్యత లక్షణాన్ని ఆనందంగా అనుభవించాడు, తల్లి ఒడిలో ఉన్నప్పుడు పూర్వస్మృతి కలిగి ఇప్పుడు నాకు తల్లికి భేదం లేదనుకున్నట్టు. అర్థమైందండి? అందువల్ల ఆ పిల్లవాడికి ఆనందం కలిగిందట. అలాగే నీవు కూడా నీ మూలమైనటువంటి పరమాత్మ యొక్క ఒడిలోకి చేరిపోయినప్పుడు, ఆ సామీప్యతను అనుభవించినప్పుడు నీకు భగవంతుడికి అనన్యతాభావమును అనుభవిస్తావు. తత్కాలవత్. ఆ కాసేపు నీవు కూడా చతుర్భుజుడు అయిపోయినట్టు, నీకు కూడా శంకు చక్రాలు మొలిచినట్టు, అలాగే నీకు కూడా పట్టు పీతాంబరం వచ్చేసినట్టు, నువ్వు కూడా నీలమేఘ శ్యాముడు అయిపోయినట్టు, నువ్వు కూడా చేతిలో పద్మం గదా ధరించేసినట్టు. అర్థమైందండి? అలాగా ఆ విష్ణుమూర్తి యొక్క బాహ్య చిహ్నములన్నీ కూడా నీకు వచ్చేసినట్టుగా భావనలో పొందుతున్నావు. తదాకారవత్ అంటాం దీన్ని. భావరూపంలో తదాకారవత్. మీ ఉదాహరణ చెప్తా దానికి. చాలామంది అమ్మవారి దీక్షలు చేస్తారు. 4 నవరాత్రులు చేస్తారండి. సంవత్సరానికి ఎన్ని నవరాత్రులు? 4. వసంత నవరాత్రులు, శరన్నవరాత్రులు, గుప్త నవరాత్రులు, అలాగే వారాహి నవరాత్రులు ఉంటాయండి. సరే, ఈ 4 నవరాత్రులు పాటించేటువంటి వాళ్ళకి వాళ్ళు అమ్మ స్వరూపంగా లోపల భావన చేస్తూ ఉంటాడండి. నాకు అమ్మకి భేదం లేదు, నాకు అమ్మకి భేదం లేదు అనుకుంటూ చేస్తాడండి. కొంతకాలం అయ్యేటప్పటికి చెవులు కుట్టించుకుంటాడు, ముక్కు కుట్టించుకుంటాడు, చీర ధరించేస్తాడు, పాదాలకు పారాణ ధరించేస్తాడు, మెట్టెలు ధరించేస్తాడు. సాక్షాత్ అక్కడ అమ్మవారి విగ్రహ రూపంలో ఏమేమి అలంకార వ్యవహారం ఉందో అదే అలంకార వ్యవహారం ధరించేసి త్రిశూలం పట్టుకుని దాకా ఆ అభయహస్తం పెట్టుకుని కూర్చుంటాడు. పొద్దున్నది రాజా కదలిగా ఇంక తీడాలి, ఆ మేకప్ తీడిగా చేసి 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 వేసి 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 భావన చేసి 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 తదాకారవత్ అయ్యాడు. అంతే. కాబట్టి దీని ఏమన్నారు? సామీప్యముక్తి. ఇది కూడా సూక్ష్మ శరీరం అనుభవించేది, స్థూల శరీరంతో చేసేది ఏమీ లేదు. సరే, సాయుధ్యం అనగా ఏమి? శ్రీహరి యందు ఐక్యమగుట. అంటే ఉదాహరణ ఇందాక దానికి జయ విజయులు, సామీప్యానికి ఎవరండి? జయ విజయులు. బయట ద్వారపాలకులు ఉంటారా లేదా? వాళ్ళకు కూడా సేమ్ లోపల శ్రీహరికి ఏముంటుందో వీళ్ళకు కూడా అవే శంకు చక్రాలు, అదే గద, అదే కిరీటం, అదే పీతాంబరం, అన్నీ అవే ఉంటాయి. కానీ వీళ్ళు ఎప్పుడు గేట్ దగ్గరే, ఆయన ఎప్పుడు గేట్ లోపలే, మందిరాంతర్భాగంలోనే. అర్థమైందండి? శ్రీహరి యందు ఐక్యమగుట అనేది సాయుజ్యం, సాలోక్యం, సామీప్యం, సాయుజ్యం. సరే, ఇది అవ్వాలి అంటే మరి సాయుధ్యముక్తి దేనివల్ల లభిస్తుంది అంటే భక్తి వల్ల లభిస్తుంది. దేనివల్ల లభిస్తుందండి? భక్తి, అనన్య భక్తి, పరాభక్తి అనే వాటి వలన మనకి సాయుధ్యముక్తి లభిస్తుంది. సరే, బాహ్య భక్తి, అనన్య భక్తి, ఏకాంత భక్తి అని భక్తి 3 విధములు. మానవులు వాళ్ళందరూ భక్తి కలిగి ఉన్నారా లేదా? గుళ్ళన్నీ ఫుల్ అయిపోతున్నాయా లేదా? ఏ భక్తితో? ఏ భక్తితో? బాహ్య భక్తితో. అర్థమైందండి? పోయినసారి వెళ్ళినప్పుడు ఒక కొబ్బరికాయ కొట్టాడు, అంతేనా కదా? ఈసారి వెళ్ళినప్పుడు కొద్దిగా పెంచుదామండి, 11 కొబ్బరికాయలు కొడదామండి. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఇంకో ఒకటేద్దాం, 111. ఈసారి వెళ్ళినప్పుడు ఇంకో ఒకటేసాడు, 1111. ఇలాగా వెళ్ళినప్పుడల్లా ఏదో ఒక విశేషాన్ని ఆచరించాలి. అది బాహ్య భక్తి. పోయినసారి 100 రూపాయలు వేసాడు, ఈసారి 1000 రూపాయలు వేసాడు, ఇంకోసారి 10,000 వేసాడు, ఇంకోసారి 1,00,000, ఇంకోసారి ఈసారి దేవుడు ఇవ్వాలి కానివ్వండి వేసేస్తానండి అన్నాడు. అంటే ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు అక్కడ
ఇచ్చేవాడు ఆయన, పుచ్చుకునేవాడు నేను. బాహ్య భక్తి. మరి ఆయన ఇచ్చినప్పుడు ఆయన ఆయన పర్సంటేజ్ ఆయనకి ఇచ్చేయాలి కదండి, మరి ఆయన వాటా ఆయనకి ఇచ్చేయాలి కదండి. ఎంతమంది ఉన్నారండి ఇలాగా, అమెరికాలో కూడా ఉన్నారు. అర్థమైందండి. ఒక ఆయన సంవత్సరానికి $1 బిలియన్ వ్యాపారం చేస్తారండి, $1 బిలియన్. వెంకటేశ్వర స్వామిది ఆయనకు ఒప్పందం, 10% వాటా నీకు ఇస్తానండి అని. ప్రతి సంవత్సరం ఆయన యొక్క టర్న్ ఓవర్ ఎంత తిరిగిందో అంత తిరిగిన దాంట్లో 10% తీసుకొచ్చి హుండీలో వేసేస్తాడు, అమెరికన్ డాలర్లు. మరి $1 బిలియన్ అంటే సామాన్యమా? అంతా తెచ్చి 10% అందులో వేసేస్తాడు అంతే. ఒక సంవత్సరం వెళ్ళకపోతే ఆయనకు పెద్ద ప్రమాదం వచ్చేస్తుంది. ఎందుకని కాంట్రాక్ట్ ఫెయిల్ అయిపోద్ది. ఎవరితో? భగవంతుడితో. అది ఒకసారి వెళ్ళకపోతే ఆయనకి ఎంత ప్రమాదమో తెలుసా? ఎప్పుడో ఒక సంవత్సరం కోవిడ్ అప్పుడు రావడం కుదరలే, ఆ 2 సంవత్సరాలు నష్టం వచ్చేసింది. ఎందుకని? భగవంతుడు వాటా ఇవ్వలేదండి బాబు. కాబట్టి భగవంతుడు వాటా ఆయనకి ఇవ్వవలసిందే. ఇదేమిటిది? బాహ్య భక్తి. అర్థమైందండి. ఇంకా ఇలాంటి మొక్కులు చాలా ఉన్నాయండి. అర్థమైందండి. ఒకప్పుడు పిల్లలు చనిపోయేవాళ్ళు, 4-5 అబార్షన్లు అయిపోయి పిల్లవాడు నిలబడకపోతే తల్లి మొక్కుకునేది, నేను నా కుడి చేయిస్తాను అని. ఇప్పుడు కుడి చేయాలంటే ఏం చేయాలి? కుడి చేయాలంటే ఏం చేయాలి? వాస్తవానికి అదే కుడి చేయాలంటే ఏం చేయాలి? చెయ్యి కట్ చేసి అందులో వేసేసారండి. పూర్వకాలంలో ఇలా ఉండేది. ఒకప్పుడు తిరుమలలోనూ ఉండేది, శ్రీశైలంలో ఉండేది, కాశీలో ఉండేది. ఇలాగా ఏదైనా దీన్ని ఖండయోగం అంటారు అన్నమాట. దీన్ని శరీర భాగాలను ఖండించి అక్కడన్న హోమంలో వేసేస్తారు. అది దాన్ని ఖండయోగ సాధన అంటారు అన్నమాట. అలాగా ఆ చెయ్యి ఇచ్చేస్తాను. తర్వాత కాలంలో కొద్దిగా సాత్విక ధర్మంతో మార్చారనమాట. ఒక వెండి కుడి చేయి తయారు చేసి ఇస్తారన్నమాట. ఆ వెండి కుడి చేయి అందులో వేస్తారు. కానీ నియమం ఏంటంటే జీవితకాలం భోజనం చేయడానికి కుడి చేయి వాడగా, ఎడం చేత్తోనే తింటాడు. ఏం చేసినా ఎడం చెయ్యే. మీరు కుడి చేత్తో వాడే ప్రతి పనికి కూడా ఈ కుడి చేయి లేదుగా. ఇప్పుడు వాడి దృష్టిలో కుడి చేయి లేదు, అంతే, ఫినిష్డ్. ఈ కుడి చేయి నిజంగానే ఖండిస్తే అందులో వేసేస్తే వాడి జీవితం ఎలా ఉంటుందో వీడు భావంలో అలా ఫిక్స్ అయిపోతాడు. అంతే, అలా ఫిక్స్ అయిపోయి అన్నీ ఎడం చేత్తోనే చేస్తాడు. ఇది కూడా భక్తి. మరి ఇలా ఎన్ని భక్తులు ఉన్నాయంటే పొర్లు దండాలు పెట్టే భక్తి. 4 మాటల వీధిలో పొర్లు దండాలకు సపరేట్ క్యూ, సపరేట్ లైన్. దానికి 3 సంవత్సరాల ముందు అప్లై చేస్తే కానీ నీకు ప్లేస్ రాదు. 3 సంవత్సరాలు పడుతుందండి. ఏది 4 మాటల వీధిలో వెంకటేశ్వర స్వామికి పొర్లు దండాలు పెట్టాలి అంటే 3 years క్యూ ఆన్లైన్లో. అది కూడా రోజుకి ఎంతమందికో పర్మిషన్ ఇస్తారు. అది 60 మందో 70 మందో ఉంటారు. 60-70 మందికే పొర్లు దండాలు. పుష్కరంలో స్నానం చేయాలి. అదే తడి బట్టలతో ఆ 4 మాటల వీధి అంతా పొర్లు దండం పెట్టాలి. వాళ్ళకి సరాసరి బంగారు వాకిల్లోంచి లోపలికి దర్శనానికి అనుమతిస్తారు. ఆ బట్టలతోనే వెళతారు, దర్శనం చేస్తారు, మళ్ళీ పుష్కరంలో స్నానం చేస్తారు. అదో భక్తి. మరి ఇలాగ కొబ్బరికాయలు కొట్టే భక్తి, గుమ్మడికాయలు కొట్టే భక్తి, దీపాలు పెట్టే భక్తి. కొంతమంది మీరు తిరుమలలో చూసి ఉంటారండి, ఎదురుకుండా సహస్ర దీపాలంకరణ పెద్ద ప్రమిదాల చెట్లు ఉంటాయి, దీపాల చెట్లు. అవన్నీ రాత్రిపూట సాయంత్రం వెలిగిస్తారు. 1,00,000 దీపాలు వెలిగిస్తాను మొక్కుంటున్నాడు ఒకడు. అవన్నీ అంతా తీసుకొచ్చి వెలిగిస్తారు. అలాగే కొంతమంది మెట్ల పూజ చేసేవాళ్ళు ఉంటారు. మీరు చూడండి, కనకదుర్గమ్మ గుడికి ఇప్పటికీ రోజు బొట్లు కుంకాలు పెట్టేవాళ్ళు ఉంటారండి. ముందు కడగాలిగా, మెట్లు కడగాలిగా. అక్కడ చూసుకోండి మీరు కావాల్సి వస్తే. ఒక ఆవిడ మెట్లు కడిగి బొట్లు పెడుతుందండి, మళ్ళీ ఇంకొక ఆవిడ వస్తుంది, ఆవిడ మళ్ళా కడుగుతుంది, మళ్ళా పెడుతుంది. ఇదే పనిగా ఎంతమంది ఆ పని అంతమంది కడుగు. ఓ పక్క ఆవిడ పెట్టేది పెడితేవాడు, కడిగేది కడుగుతున్నాడు. అదేంటి, అది ఆవిడ మొక్కు, ఇది నా మొక్కు అటు పోయిందా. ఇలా బాహ్య భక్తి అనేకత్వంతో ఎన్ని రకాలుగా ఉంటుందో. ఒకడు గోపూజ చేస్తానంటాడు, ఒకడు గజ పూజ చేస్తానంటాడు, ఒకడు అశ్వ పూజ చేస్తానంటాడు. ఇట్లా ఏమిటో రకరకాల. కొంతమంది వాహన పూజ, వాహనాలు ఇస్తారండి భగవంతుడికి, అది కూడా అంతే. సో ఇట్లా బాహ్య భక్తి ఎలా ఉంది? మనుషులు ఎంతమంది ఉంటే అన్ని రకాల ఆచరణ. దానికి సూటైన ఉదాహరణ శ్రీకాళహస్తీశ్వర మహత్యం అన్నమాట. అంటే అర్థం ఏంటి? ఆ సాలిడ్ ఏం చేసింది? ఆవిడకి గూడు కట్టడం తప్ప ఏమీ లేదు. ఆవిడకి ఏం చేసింది?
శివలింగం నిండా సాలిగూడు అల్లేసింది. ఇంతలో పాము గారు వచ్చారు. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్, ఏమిటిది ఈ సాలిగూడు ఏమిటి? ఎవరన్నా దేవుడికి సాలిగూడు వెళ్తారు? మేము ఇంట్లోనే సాలిగూడు వెళ్తే తీసేవాళ్ళు వేస్తాం, అలాంటిది దేవుడి దగ్గర సాలిగూడు వెళ్ళిందా? వేస్ట్ ఫెలో అనుకుంది. ఆవిడేదో రాళ్ళు రపాలు మణులు కదా ఆవిడ తెచ్చేది, మరి ఆ మణులు రాళ్ళు రపాలు తప్పు. ఇంతలో ఏనుగు గారు, ఈవిడెవరండి బాబు రాళ్ళు రపాలు తప్పు, ఆయనే అసలే రాయి, ఆ రాయికి రాళ్ళు పెడితే ఏమిటి ప్రయోజనం అనుకుంది. చిచ్చి దేవుడికి ఎవరైనా రాళ్ళు పెడతారా అని ఆవిడ చెరువులోకి వెళ్ళి తామర పూలు గట్రాలు పట్టుకొచ్చి తొండంతో నీళ్లు పట్టుకొచ్చి అభిషేకం చేసి ఆ పూలన్నీ పెట్టి ఆహా మా దేవుడు ఎంత బాగున్నాడు అని ఆనందపడిపోయింది ఏనుగు. ఇప్పుడు ఇంతకీ వీళ్ళ ముగ్గురు ఎవరి పూజ వాళ్ళు చేసుకోవచ్చు కదా, చేసుకోవచ్చా చేసుకోకూడదా? కానీ వీళ్ళ ముగ్గురికి ఒకరి మధ్య ఒకరికి ఏమిటి వచ్చింది? ఎవరో నా పూజ చేసిన దానంతా భంగపరుస్తున్నారు అని ముగ్గురికి అనుమానం వచ్చింది. అనుమానం వచ్చి ఒక మూలొకరు ఉండి ఒకరినొకరు అబ్జర్వ్ చేశారు అనమాట. చివరికి ఈ పాము గారికి ఆ సాలిడ్ గారికి స్వభావ దోషం ఉంటుంది కదా, మరి ఈ ఏనుగు గారే అంత కారణం. ఈ ఏనుగు గారు అన్ని మేము చేసిన పూజలు తీసి పడేస్తుందని గ్రహించి చూసిన వాళ్ళై బాహ్య భక్తి యొక్క ప్రభావం చేత ఆ ఏనుగు తొండంలో ఈ రెండు చేరింది. అప్పుడేమైంది మరి? అది బాధ భరించలేదుగా. వీళ్ళేం చేసింది, కుంభస్థలాన్ని వెళ్ళి ఆవిడ దృష్టిలో ఆ ఈశ్వరుడికే మరపెట్టుకుంటున్నానని వెళ్ళి ఆ కుంభస్థలాన్ని తీసుకెళ్ళి శివుడికే గుద్దుకుంది. శివుడికి గుద్దుకుంటే మరి శివుడికి దెబ్బ తగిలిండవా? ఏనుగు గుద్దుకుంటే శివుడికి ఏం దెబ్బ తగల, కుంభస్థలం బదలైంది. ఆ బదలైన దాంట్లో 3 ఒకసారే పోయినాయి. సో కానీ ఆ చనిపోయింది భక్తి కోసం, భగవంతుడి కోసం కాబట్టి ఇక్కడ విషయం ఏంటి? ఇంతకీ గోళ ఇక్కడ ముగ్గురు మధ్య స్పర్ధకు కారణం ఏమిటి? శివపూజ. ఆ శివపూజ అనేటటువంటి కారణం అయింది కాబట్టి ఆ మూడిటికి వాటి వాటి ఉపాధుల నుంచి మోక్షం లభించింది. పునః మానవులై అవి పొట్టేవి అని చెప్తారన్నమాట. అంటే పశువులకి మోక్షం ఏమిటి? మానవ ఉపాధికి రావడమే మోక్షం. మరి మానవుడికి మోక్షం ఏమిటి? నువ్వు పైకి ఎదగాలయ్యా బాబు, కిందకి పోయి నాకు మోక్షం అనకూడదు, పశుప్రాయంగా జీవించి మోక్షం అనకూడదు. సో కాబట్టి బాహ్య భక్తి లేదా ఉంది, అవన్నీ ఎవరికి పనికి వస్తాయి? పశువులకు పనికి వస్తాయి. మానవుడికి ఏముండాలి? అనన్య భక్తి, ఏకాంత భక్తి. మానవుడికి ఏముండాలండి? అనన్య భక్తి, ఏకాంత భక్తి. సరే, మానవుడికి బాహ్య భక్తి ఉంటుందా ఉండదా? ఉంటుంది. ఎలాగా? ఇంద్రియాలను ఉపయోగించి చేసేదంతా బాహ్య భక్తే. అంటే అర్థం ఏమిటి? శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. ఇవి మహాభక్తులని అందరూ చెప్తారా లేదా? కానీ ముక్తి మార్గం దృష్ట్యా ఇది బాహ్య భక్తి. ఏమంటారు అందరూ? నేను ఎప్పటి నుంచో భజ గోవిందం వింటున్నారండి, నేను ఎప్పటి నుంచో విష్ణు సహస్రనామాలు చదువుతున్నానండి, ఎప్పటి నుంచో లలితా సహస్రనామాలు చదువుతున్నానండి, ఎన్నిసార్లు స్మరణ చేశానండి, ఎన్నిసార్లు జపం చేశానండి, ఎన్నిసార్లు సాగిలు పడ్డానండి, పొర్లు దండాలు పెట్టానండి. నువ్వు ఎన్నన్నా చెప్పు, అవన్నీ ఈ నవవిధ భక్తి మార్గాల్లోకి వచ్చేస్తాయి కదా. ఆఖరికి ఆత్మనివేదనం అండి, తల తీసి పెట్టేసాడు రావణాసురుడు లాంటి వాడు. ఈశ్వరుడు దగ్గరికి వెళ్ళాడండి, ఈశ్వర సాక్షాత్కారం కలగలేదండి. మ్యాక్సిమం ఎవరైనా ఏం చేయగలరు? తల తీసి పెట్టగలరు. సరే, ఓ కత్తి తీసుకుని తల ఖండించి ఎదుర్కొంటూ పెట్టాడు, తీసుకోవా. అది ఆత్మనివేదనం వాడి దృష్టిలో. ఎందుకని? బాహ్య భక్తి కాబట్టి. ఇలా ఆలోచించే వాళ్ళు ఉన్నారా లేదా? కానీ నవవిధ భక్తి మార్గాలు కూడా బాహ్య భక్తే. సరే, ఇంకా వివరంగా చెప్పాలనుకోండి, శ్రవణం అంటే అన్ని నీ ఇష్టం వచ్చినవన్నీ వినేసి శ్రవణం అనొచ్చు అంటారా? కుదరదా? ఏమనాలి? అనగా శ్రీ మహావిష్ణు చరిత్రములు ప్రేమతో వినుట. కీర్తనం అనగా శ్రీహరి లీలా వినోద చరిత్రములను అత్యాసక్తితో పాడుట. స్మరణం అనగా శ్రీ మహావిష్ణువు యొక్క అనంత నామములను అత్యంత భక్తితో స్మరించుట. పాదసేవనం అనగా శ్రీమన్నారాయణుని దివ్య పాదపద్మముల హృదయమందు నిలుపుట. అర్చనమనగా శ్రీరమాధవుని మానస పూజ చేయుట. వందనమనగా గోవిందుని యొక్క సర్వావయవములను వేరువేరుగా ధ్యానము చేసి మనసులో వందనం చేయటం. దాస్యం అనగా శ్రీ జనార్దనుని సర్వకాల సర్వావస్థలందును మరువక ధ్యానం చేయుట. సఖ్యం అనగా
శ్రీ పద్మనాభుని యొక్క ధ్యాన పరాయణుండై అనన్య వృత్తితో ఉండుట, నీకు నాకు భేదం లేదనాలి. ఆత్మ నివేదనమనగా అట్టి పురుషోత్తముని యందు నిశ్చల హృదయమును సమర్పించుట. నీ హృదయాన్ని ఏం చేయాలండి? ఈశ్వరుడికి సమర్పించాలి. అది ఆత్మ నివేదన. సరే, అంతా అయిపోయినట్టే కాబట్టి ఇంకేం బ్యాలెన్స్ ఏం కనపడలేదే. కానీ అయితే అనన్య భక్తి అనగా ఎటువంటిది అని మళ్ళా శిష్యుడు ప్రశ్నించాడు. సకల ప్రపంచము విష్ణుమయమనియు, విష్ణువు సర్వమయుడనియు, విష్ణుమయము గాని వస్తువు లేశమైనను లేదనియు తలంచుతూ నిశ్చయాత్మకుడై ఉండుటయే అనన్య భక్తి. తానేది చూసినా అది విష్ణువే, తానేది తిన్నా అది విష్ణువే, తానేది అనుభవించినా అది విష్ణువే, తానేది గుర్తించినా అది విష్ణువే. తనను తాను చూసుకున్నాడు, ఆయన కూడా విష్ణువే. అందరినీ విష్ణు స్వరూపులుగా చూశాడు, అంతటా విష్ణు స్వరూపాన్ని గమనించాడు. చరాచరములనే భేదం లేదు. ఓ కొండం చూశాడు, అది విష్ణువే. ఓ బండం చూశాడు, అది విష్ణువే. మీకు ఈశ్వరుడు ఎవరండి అంటే మేమేమంటాం? ఏదైనా ఈశ్వరుడే. విభూతిలింగం ఈశ్వరుడే, వజ్రలింగం అది ఈశ్వరుడే, ఆ మట్టి లింగం అయ్యా బాబు అది ఈశ్వరుడే. అబ్బో విశేషం అంటే బంగారు లింగం, స్వర్ణలింగం అది ఈశ్వరుడే. లింగాకారంలో ఏదైనా ఈశ్వరుడేనయ్యా బావయ్యా బాబు అన్నావా లేదా? అయితే బ్రహ్మాండమో అది జ్యోతిర్లింగం, అది మాత్రం ఈశ్వరుడు కాదేమిటి, అది ఈశ్వరుడే అన్నారు వీళ్ళు. నారాయణ అంటే ఏమిటి, ఈశ్వరుడు అంటే ఏమిటి, ఏదైనా ఒకటి, అక్కడేం తేడా ఏమి లేదు. కాకపోతే నువ్వు ఏ దృష్టిలో ఉండాలంటే అనన్య భక్తి అంటే అంతటా ఉన్నది ఈశ్వరుడే, అందరూ ఈశ్వరుడే, నాలో కూడా ఉన్నది ఈశ్వరుడే. ఏకాంత భక్తి అనగా ఎటువంటిది? పరబ్రహ్మమై పరమాత్మ స్వరూపుడై సకల జీవకోటులకు వెలుపల లోపల ముందు వెనుక ఇరుపార్శ్వములను నిండి నిబిరీకృతమై సకల కారకొండయుండు విష్ణువునందు సముద్రమునందు వాయువశము చేత తరంగములు పుట్టిన విధముగా మాయా ప్రపంచము కలిగినదని సందేహము లేక సర్వసాక్షిభూతుండై ఉండెడి శ్రీహరిని జ్యోతిస్వరూపముగా తలంచి తదేక నిష్ఠాపరుండై ఉండుట, స్వాశ్రమ విహిత కర్మ చేయక కేవల భక్తి వృద్ధి పొందదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏకాంత భక్తి అంటే అర్థం ఏమిటి? ఎప్పుడు కొండగుహలో కూర్చోవాలి, అంతేనా కదా? అందుకని అందరూ హిమాలయాలు, శ్రీశైలం, నైమిషారణ్యం, బద్రికావనం వీటన్నిటికి ఎందుకు వెళ్తున్నారు? ఏకాంత భక్తి. ఎవరు డిస్టర్బ్ చేయకూడదండి. అంటే తలుపులు వేసేసుకుని ఓ చిన్న గది, ఓ చిన్న కంత పెట్టుకుని ఏమైనా పెట్టాలనుకోండి, ఎవరైనా ఓ బండి ఆ చిన్న కంతలో పెడతారు, ఆ గూట్లో పెడతారు. ఎప్పుడు ఆయనకి తెలివి వస్తే సమాజ నేషనల్ నుంచి బయటకు వస్తే తింటే తింటాడు, లేకపోతే లేదు. ఇలా ఒక్కడిగా ఎక్కడో వెళ్ళి భారమూల కూర్చొని చేసేదాన్ని ఏకాంత భక్తి అని అనుకుంటున్నారు అందరూ. కానీ పరమాత్ముడు ఏమంటున్నాడు? నాయనా, నీ హృద్గుహ యందు పరబ్రహ్మమై పరమాత్మ స్వరూపుడై భగవంతుడు ఉన్నాడు కదా, అక్కడ కూర్చోవాలి. బయట ఎక్కడో గుహ చూసుకుని కూర్చోవడం కాదురా బాబు, నీ హృద్గుహలో కూర్చోవాలి. అక్కడ వెలుగుతున్నటువంటి పరంజ్యోతి స్వరూపమైనటువంటి పరమాత్మ నేనే అని గ్రహించాలి. ఆ నేనుగా ఉండాలి. అలా ఎవరైతే నిశ్చలముగా ప్రకాశించే నివాత దీపము వలె ప్రకాశించేటటువంటి జ్యోతిర్మయ స్వరూపం ఏదైతే ఉందో అది వత్తి లేని దీపం. దానికే నూనె అక్కర్లా, దానికే ఒత్తి అక్కర్లా, దానికే ప్రమిద అక్కర్లా, అయ్యా ఆధారం అక్కర్లా. అది స్వయంగా ప్రకాశిస్తోంది. స్వయం జ్యోతి స్వరూపం, పరంజ్యోతి స్వరూపం, పరమాత్మ స్వరూపం. అటువంటి అది శ్రీహర, శ్రీ విష్ణువా, ఈశ్వరుడా, మహేశ్వరుడా, దాని నామరూపాలు లేవు. అటువంటి బ్రహ్మాండ వ్యాప్త ప్రకాశము నేనే అనేటటువంటి స్థితిలో ఉండాలి. మరి ఈ స్థాయి, చివరి స్థాయికి చేరుకోవాలి, ఇటు ఏకాంత భక్తికి చేరుకోవాలి అంటే ఎవరికి వాళ్ళు ధర్మార్థ కామములు అనేటువంటి స్వాశ్రమ విహిత కర్మ చేయాలవుద్దా? మరి ఈ భక్తి వృద్ధి చెందాలంటే మాత్రం అది కర్మ మార్గంలో భాగమే కాబట్టి సత్కర్మ చేయవలసిందే. అయితే బాహ్య భక్తి కలవాడు ఏ కర్మలను ఆచరిస్తాడు? తన ఆశ్రమోచితములకు కర్మలు ఆచరించుతూ ఫలాకాంక్షి అయి ఉండును. బాహ్య భక్తిలో ఫలం మీద ఆకాంక్ష ఉంటుందా ఉండదా? బాహ్య భక్తిలో
ఉంటుందా ఉండదా? ఎందుకని? ఉంటేనే అది బాహ్య భక్తి. ఫలాసక్తత విడిచిపెడితే అంతర్ముఖంలోకి తిరిగిపోతాడు. ఫలం ఆశించినంతకాలం బహిర్ముఖంలోనే ఉంటాడు. మా అమ్మాయికి ఎలాగోలా పెళ్ళి అయిపోతే ఈ సంవత్సరం, వచ్చే సంవత్సరానికల్లా నేను వానప్రస్థం స్వీకరిస్తానండి, ఏదైనా ఆశ్రమం చూసుకుని అక్కడికి వెళ్ళిపోతానండి అంటాడు. ముందేం పెట్టాడు లింకు? వాళ్ళ అమ్మాయి పెళ్ళి అవ్వాలంటే. ఇప్పుడు భగవంతుడు ఏం చేయాలి? ఆశ్రమ జీవనం వల్ల పెళ్లి సంబంధం ఎతకాల. ఇది బాహ్య భక్తి. మా అమ్మాయి సమస్య తప్పిపోయింది అనుకోండి, ఇంకా తర్వాత అంతా నేను మీ సేవేనండి అంటాడు. ఎవరికి వాళ్ళు అలాగే. అలా ఏ అడ్డం గురించి నువ్వు ఆలోచించినా అడ్డం బాహ్యంలో కదా ఉంది, లోపల ఎక్కడుందమ్మా? లేదు. ఇదేదో అనారోగ్యం వచ్చిందండి, ఇది తగ్గిపోయిందంటే వచ్చి మీ ఆశ్రమంలో ఉంటానండి. అది కూడా బాహ్య భక్తే. కాబట్టి మానవ జీవితం అంతా ఏం కనబడుతున్నాయి? బాహ్య భక్తి. ఏదోనండి, ఆ మనవాళ్ళు స్కూల్కి వెళ్ళారు అనుకోండి, వాళ్ళు హాయిగా ఉంటారు, ఇక మనం వెంటపడేది ఏం లేదు. కాస్త పెద్దవాళ్ళే వాళ్ళు స్కూల్కి వెళ్ళేదాకా మనం వాళ్ళకి సహాయం చేయడం ధర్మం కదండి మరి. కాబట్టి మన వాళ్ళని స్కూల్కి పంపించేదాకా మనం వాళ్ళతోనే ఉండాలండి. అప్పటిదాకా ఆశ్రమ జీవనం కుదరదండి. అప్పుడేమైపోయింది? బాహ్య భక్తి. ఇలా మీరు ఏదైనా చెప్పుకోండి, మీ కుటుంబ జీవనంలో కానీ మీ ప్రపంచంలో కానీ ఏ అడ్డంకి, నీకు భగవంతుడికి మధ్య ఫలం అనే అడ్డంకి. ఏమిటంటే అడ్డంకి? నీకు భగవంతుడికి మధ్యలో ఫలం. ఆ ఫలాసక్తతే అడ్డంకి, వేరే ఇంకేం లేదు. అది లేకపోతే ఏమీ లేదు. ఇంకా జస్ట్ ఇంకెంతండి, 2 ఏళ్ళు. 2 ఏళ్ల తర్వాత ఇంకా ఎప్పుడు నేను ఆశ్రమంలోనే ఉంటాను. ఆ 2 ఏళ్ళు ఏం చేశాడు? ఏదో చేశాడు అంతే. ఆ 2 ఏళ్ళ తర్వాత ఇంకేమి రాదా? అరే రామా, మరి అప్పుడు ఎప్పుడు బాహ్య భక్తే. కాబట్టి అప్పుడు ఏమైపోయాం? మనం కూడా పశుప్రాయులమే అయిపోయాము. కాబట్టి కేవలం నవవిధ భక్తి మార్గాలను బాహ్యానికి మాత్రమే వినియోగించడం వల్ల మానవుడు మోక్షాన్ని సాధించలేడు. ఎప్పటికైనా ఏ భక్తి రావాలి? అనన్య భక్తి, ఏకాంత భక్తి. నీకు భగవంతుడికి మధ్య సందు లేదు ఏకాంత భక్తిలో. అనన్యమైనటువంటి సిద్ధి కలిగినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. సరే, ఇదంతా చెప్పారు కదా. బాహ్య భక్తి కలిగిన వాడు వాడి విహిత కర్మ చేయాల్సిందేని అన్నారు కదా, విద్యుక్త ధర్మాన్ని ఆచరించాలన్నారు కదా. మరి అనన్య భక్తి వాడు ఏం చేయక్కర్లేదా? చేయాలా వద్దా? అనన్య భక్తి కలిగిన వాడు ఏ కర్మలు ఆచరించవలను? తన ఆశ్రమోచిత కర్మములను ఫలత్యాగి అయి భగవన్నియామకములను చేయుతున్నాడు. వాడికి వీడికో తేడా ఉంది. ఏమిటి తేడా? వాడేమో ఫలాసక్తి చేత చేస్తాడు, వీడేమో కర్మఫల త్యాగంతో చేస్తాడు. ఇంకేమిటి రెండో లక్షణం? అంతా భగవంతుడు ఏం చేస్తాడు. అప్పుడే అనన్య భక్తి వీలవుతుంది. వాడికి జీవుడు, జగత్తు, ఈశ్వరుడు ముగ్గురున్నారు వాడికి. బాహ్య భక్తి వాడికి ఎవరున్నారండి? జీవుడు, జగత్తు, ఈశ్వరుడు ముగ్గురున్నారు. అనన్య భక్తిలో వచ్చేప్పటికి ఏమైపోయింది? జగత్తు వచ్చి ఈశ్వరుడు గెలిచిపోయింది, ఆ జీవుడు కూడా వచ్చి ఈశ్వరుడు గెలిచిపోయింది. ఎప్పుడైతే కర్మఫలాసక్తత లేదో అప్పుడు జీవుడు లేడు. కర్మఫల త్యాగం చేసేవాడికి జీవుడు లేడండి. జీవుడు ఎప్పుడైతే లేదో జగత్తు కూడా ఏమైపోయింది? ఈశ్వరుడే అయిపోయింది. అప్పుడు ఉన్నది ఈశ్వరుడే, ఆ భగవంతుడు మాత్రమే. అంతా భగవన్ నియమం ప్రకారమే జరుగుతుంది అంతే. ఏమండి, ట్రైన్ ఎక్కేటప్పుడు చూసుకుని ఎక్కచ్చు కదా, సరిగ్గా చూసుకుని ఎక్కకపోవడం వల్ల గడప తగిలి, బొక్క బోర్లా పడి, మోకాళ్ళకి దెబ్బలు తగిలి, మోచేతులకి దెబ్బలు తగిలినాయి కదా. అదేదో కాస్త చూసుకుని ఎక్కచ్చు, హడావిడి లేకుండా ఎక్కచ్చు, నిదానంగా ఎక్కచ్చు. నేను ఎన్నో చెప్పామండి. పడ్డవాడు ఏమంటాడు? ఇప్పుడు ఎవరి నియమం మేరకు జరిగినట్టు? ఎవరి నియమం? ఆయనకేం పని పడలేమో నిన్ను పడేయడం తప్ప, నేను వెనక దోసాడని పడ్డావు. నాకు అర్థం కాదేమో. కరెక్టేనా? ఎవరి కరెక్ట్? ఈ భక్తి యొక్క స్థితిని బట్టి అది కరెక్ట్. బాహ్య భక్తిలో ఉన్నవాడేమన్నాడు? చూసుకోవచ్చు కదా, సరిగ్గా చూసినాడు అవుతుంది కదా, అంత హడావిడి ఏమొచ్చింది ఇప్పుడు? అర్థమేనండి? అదే అనన్య భక్తిలోకి వచ్చాడు, అప్పుడంతా వేరే. నేను చేస్తావు కర్మానుసారం జరగవలసిందేనయ్యా బాబు. ఎవడో ఎప్పుడో దోసేసి ఉండవు, ఇప్పుడు వాడు వెనకాల నిన్ను దోసేసాడు, సరిపోయింది. అంతే కదా. ఏది ఎప్పుడు ఎలా చేయబడుతుందో అది అప్పుడు అలా అనుభవించబడుతుంది అంతే. ఇప్పుడు మీరు సపోజ్ మీకు గుర్రం ఉందండి, గుర్రపు యజమానిగా మీరు గుర్రాన్ని కొడతారా? కొడతారు కదా.
ఉత్తర జన్మలో ఏమైపోతుంది? దాని కాళ్ళ మీద కొడతారండి. మీరు నడవాలంటే గుర్రాన్ని ఏం చేసి ఇట్లా కాళ్ళతో తంతారా వద్దా? గుర్రాన్ని కాళ్ళతో తన్నాలా వద్దా? మరి ఇప్పుడు నడిపేటప్పుడు నడపాలి కాబట్టి తన్నేనండి అన్నాడు. నడపాలి కాబట్టి తన్నేవు కాబట్టి ఉత్తర జన్మలో మానవుడై పుట్టిన తర్వాత నీకు కాళ్ళ నొప్పులు వచ్చేస్తాయి. ఇప్పుడు కాళ్ళ నొప్పులు ఎలా వచ్చినాయి? అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయినాయి. ఇప్పుడు మోకాళ్ళు అరిగిపోయినాయి, ఇప్పుడు కీళ్ళు అరిగిపోయినాయి, అప్పుడు ఏదో అదంతా స్టోరీ. ఆ స్టోరీకి బ్యాక్గ్రౌండ్ ఏముంది? గతంలో నువ్వు జీవహింస చేసావు, మరొక జీవికి ఇదే అవయవాల ద్వారా నువ్వు బాధించావు, తద్వారా ఆ అవయవాలు ఇప్పుడు బాధించబడుతున్నాయి. ఇది సృష్టి ధర్మం, ఇది భగవన్ నియమం. అంటే ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ జన్మలో ఇలా ఎందుకు జరిగింది? గతంలో ఈ ఇంద్రియాలు జీవహింసకు పాల్పడ్డాయి. నీ మాట కావచ్చు, నీ భోజనం కావచ్చు, మరొకటి ఏదైనా అనుకోండి. నీ చర్య ప్రతిచర్య, యాక్షన్ ఈజ్ ఈక్వల్ టు రియాక్షన్, అది ఎప్పుడైనా జరుగుతుంది, నో డౌట్ ఇన్ ఇట్. ఈ శరీరంతోనే జరుగుతుందా, ఇంకో శరీరం, అదంతా సృష్టిలో ఆ లెక్కలేం లేవు. ఎప్పుడైనా సరే నీవు అనుభవించవలసిందే, అది భగవన్ నియమం అని తాను సహజంగా అనుభవిస్తాడు అన్నమాట. కాకపోతే అప్పుడు ఎలా అనుభవిస్తాడు? దాన్ని కూడా ప్రసాదంగా భావిస్తాడు అనన్య భక్తులు. దేన్ని శాపంగా భావించడు. అదే బాహ్య భక్తిలో ఉన్నప్పుడు శాపాలు ఉంటాయి, వారాలు ఉంటాయి. అనన్య భక్తిలోకి వస్తే అన్ని ప్రసాదమే. ఇక ఏకాంత భక్తి కలవాడు ఏ కర్మలు ఆచరిస్తాడు? ఎందుకంటే భక్తి అంటే మరి ఆచరణ ఉండాలా వద్దా? కర్మ ఈశ్వరాజ్ఞ కావున కర్మ వ్యతిరేక్తమైన భక్తి చే ఈశ్వరుడు సంతోషించడని తలంచి ఫలకాంక్షిగాక యథావిహిత కర్మములను ఈశ్వరార్పణములుగా చేయుచుండు. కనుక బాహ్యభక్తి అనన్యభక్తి అని, అనన్యభక్తి ఏకాంత భక్తికిని సాధనములై ఉండును. కాబట్టి ఏకాంత భక్తులకు వచ్చేటప్పటికి ఈ పని ఎవరు చేశారండి? ఈశ్వరుడు చేశాడు, నేను చేయలేదు, నేను కర్త కాదు అని కర్తృత్వ త్యాగం చేసిన వాడికి ఏకాంత భక్తి కలుగుతుంది. కర్మఫల త్యాగం చేసిన వాడికి అనన్య భక్తి కలుగుతుంది. కర్మఫల ఆసక్తి కలిగిన వాడికి బాహ్య భక్తి కలుగుతుంది. కాబట్టి ఒకటి మరొక దానికి సాధనమై ఉన్నది. మనం ఎప్పటికైనా భక్తి భావన వల్ల చేయవలసిన రెండు త్యాగాలు ఏంటండి? ఒకటి కర్మఫల త్యాగం, రెండు కర్తృత్వ త్యాగం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ త్రివిధములైన భక్తి మార్గములలో ఏ భక్తి ఏ పదాన్ని ఒసిగిస్తుంది, దానివల్ల ఫలితం ఏమిటి వస్తుందండి? ఇందాక చెప్పారు కదా, సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుజ్యములు. ఈ నాలుగు కూడా భక్తి మార్గంలో లభించేటువంటి ముక్తులు అన్నమాట. బాహ్య భక్తి సాలోక్యమునిచ్చును. బాహ్య భక్తి వల్ల ఏమిటి వస్తుందండి? సాలోక్యం. ఆ దేవతా లోకానికి వెళ్ళి ఆ లోకంలో నివసిస్తావు కొంతకాలం. క్షీణే పుణ్యే మర్చలోకే విశంతి, మళ్ళా కొంతకాలానికి వచ్చేస్తావు. ఉదాహరణ, ఇప్పుడు వసువులు, అష్టవసువులు కదా, అష్టవసువులు అక్కడ ఉన్నారు కదా, వాళ్ళు ఏం చేశారు? ఏదో ఋషి ఆశ్రమానికి వెళ్ళారు. ఉన్నవాడు ఊరుకోవచ్చు కదా, వాళ్ళ మానవులు, మేము దేవతలం అనుకున్నారు. అనుకున్న మునిని అపహాస్యం చేశారు. ఆయన ఏమన్నాడు? మీరు ఏ పురాణాలు చదవండి, మీరు పోయి భూలోకంలో పుట్టండి, ఇంతటితో మీ పుణ్యం అయిపోయింది, తప్పు చేశారు కాబట్టి. మీరు ఎంత పుణ్యం చేసినా కూడా ఓ పొరపాటు చేశారండి, ఓ మహానుభావుని ఎడల మీరు పొరపాటు చేశారు. ఏమైంది? తూష్ణీ భావమును వహించారు. అప్పుడు మీ పుణ్యం అంతా ఏమైపోయింది? గాలి బుడగ. ఆ పుణ్యం ఎలాంటిదండి అంటే గాలి బుడగ. అంతే. ఒక తప్పు చేస్తే ఓ ముళ్ళు తగిలింది, దానికి ఏమైపోయింది? పేలిపోయింది. అంటే అష్టవసువులు భూమిలోకంలో పుట్టారు. అయ్యయ్యో పొరపాటు అయిపోయింది స్వామి, గుర్తులేదు, మీరు మహానుభావులను గుర్తించలేకపోయాం, ఒకళ్ళు కానలేదు, అంధకారం వహించేసాము, మదమాశ్చర్యాలు బాగా తలకెక్కినాయి, మేము దేవతలు అని అహంకరించాము, మా అహంకారాన్ని మన్నించండి స్వామి అని వేడుకున్నారు. సర్లే పోండి, కానీ మీ 8 మందిలో ఫలానా వాడికి మాత్రం తగ్గలేదు. ఎవడట వాడు? ఆయన మాత్రం నేను రానన్నాడు. ప్రాయశ్చిత్తం అడుగుదాం, ఆయన క్షమాపణ అడుగుదాం, రావయ్యా అంటే నేను రానన్నాడు. అంటే నువ్వు రానన్నావు, సరే పోతే పోయేవరా బాబా అని మిగిలిన 7 వెళ్ళారు, అడిగారు. ఆయన ఏం చేశాడు? సరే క్షమించబోండి, మీరు మీకు కొద్ది క్షణాలు మాత్రమే ఉంటుంది అన్నాడు. ఎలాగా అంటే మీరు గంగకు పుడతారు, మీరు వెళ్ళి గంగను అడగండి, కంటుంది రాబోయే రోజుల్లో,
మిమ్మల్ని మళ్ళా అదే గంగార్పణం చేసేస్తుంది. అలా మీరు ఆ మానవ శరీరాన్ని కోల్పోయి మళ్ళా మీరు వసువులుగా మారిపోతారు. మరి వారి సంగతి అండి, వారి మహానుభావుడు, వారి కారణ జన్ముడు, పుడతాడు కొంతకాలం, 1000 ఏళ్ళు బతకాలి నేల మీద. ఆ ధర్మం అంతా బాగా తన కళ్ళ ముందే కులక్షయం అయిపోయేటంత బాధను అనుభవిస్తే తప్ప అది పోదు, పొమ్మన్నాడంత. అయింది అవలేదు. ఇప్పుడు మహాభారత యుద్ధం అయ్యేదాకా భీష్మ నిర్యాణం అవ్వలేదండి. అలా అంబశయ్య మీదుండి తాను ఏదైతే 800-1000 సంవత్సరాల పాటు బ్రతికి పెంచి పోషించాడు, సమస్తం కళ్ళ ముందే నాశనం అయిపోవడం కూడా చూసేంత వరకు కూడా ఆ అపరాధం పరిణామంలో పూర్తి కాలేదు. కాబట్టి మనం ఎంతకాలం దుఃఖం అనుభవించాలంటారు? ఇప్పుడు చేసేటప్పుడు ఉండాలి ఆ విషయం, ఇప్పుడు కాదు. చేసేటప్పుడు అది లేకుండా ఫలితం అనుభవించేటప్పుడు కుదరదంటే కుదురుతుందా? కాబట్టి సృష్టి నియామక ధర్మం ప్రకారం ఈ సృష్టి అంతా జరుగుతూ ఉంటుంది. నో అంటే కుదరదు, నీ చేతిలో లేదు. కాబట్టి చేసేటప్పుడే ఆ తెలివి ఉండాలి. రా నాయన, నువ్వు బాహ్య భక్తిలో చేస్తున్నావా, అనన్య భక్తిలో చేస్తున్నావా, ఏకాంత భక్తితో చేస్తున్నావా? అదే అపచారం చేసేటప్పుడు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకు చేయాలి. అర్థమైందండి? వాదులు ఆడే ముందు ఎవరితో వాదులు ఆడుతున్నావు గ్రహించి వాదులు ఆడాలి. అది పొరపాటున మహర్షులైనటువంటి వాళ్ళు, ముక్తులైనటువంటి వాళ్ళతో కనుక వాదులు ఆడినట్లయితే, వాళ్ళు ఏదైనా ఒక మాట అన్నారనుకోండి, అది అయిపోతుంది. అంతే. అది జన్మాంతరంలో అయినా సరే మీరు అనుభవించవలసిందే. ఇవాళ ఏదైనా మనం అకారణ దుఃఖాలు అనుభవిస్తున్నామంటే అవన్నీ ఇవే. ఈ జన్మలో నేనేం చేయలేదు కదండి అంటారు అందరూ కూడా, అవునా కదా? తెలిసి నేనే పాపం చేయలేదండి. అబ్బా, ఆ తెలియక ఒకప్పుడు చేసావయ్యా, అందుకని ఇప్పుడు అనుభవించవచ్చు. తెలిసి చేసినా తెలియక చేసినా దాని ఫలితాన్ని అనుభవించక తప్పదు. కాబట్టి ఇవాళ ఏదైనా అకారణ దుఃఖాన్ని అనుభవిస్తున్నామంటే అదంతా కూడా పూర్వజన్మ కర్మ ఫలమే. ఆనాడు భక్తి లేదు మనకి. సరే, కర్మ వినా భక్తి వృద్ధి పొందదని చెప్పితిరి కదా. కర్మ ప్రచారం ఎటువంటిది? సరే, ఇంకొకటి ఉంది ఇక్కడ, మధ్యలో ఒకటి మిస్ అయిపోయింది. బాహ్య భక్తి సాలోక్యాన్ని ఇస్తుంది. ఈ భక్తి దృఢంగా ఉంటే సామీప్యం వస్తుంది. అది బలంగా ఉంటే అనన్య భక్తి కలుగుతుంది. అనన్య భక్తి సాయుజ్య భక్తిని ఇస్తుంది, సారూప్య భక్తిని ఇస్తుంది. ఏకాంత భక్తి సాయుధ్యాన్ని ఇస్తుంది. సరే, కర్మ వినా భక్తి వృద్ధి పొందుతుందా పొందదా అంటే, పూలు పళ్ళు ధూపం దీపం వగైరా పంచోపచారాలకి అన్ని ద్రవ్యాలు ఉండాలా అక్కర్లేదా? సమకూర్చుకోవాలా వద్దా? అవి లేకుండా పూజ చేయడం కుదరదా? కుదరదా? మానసిక పూజ చేయవచ్చుగా. మనసు లేకుండా పూజ చేయడం కుదరదా? మనసు లేకుండా పూజ చేయడం కుదరదా? మనసు లేకుండా పూజ చేయడం కుదురుతుందా కుదరదా? కుదురుతుందా కుదరదా? అనన్య భక్తి, నీకు నాకు భేదం లేదు అనే భావనలో నిలిచి ఉండు, అది కూడా పూజే. ఎవరు కాదన్నారు? పూజ అంటే చేతులు తిప్పితేనే పూజ అను, నోరు తిప్పినట్లో నాలుగు తిరిగితేనే పూజ కాదు. అది అనన్య భక్తి. అదేనండి. నువ్వు నేను ఇద్దరు ఉండాలి అవుతా అనన్యానికైనా కానీ. నువ్వు లేకుండా పూజ చేయడం కుదిరితే కుదరదా? మొదట ఏమడిగాం? పూజా ద్రవ్యాలు లేకుండా పూజ చేయడం కుదురుతుందా కుదరదా? కుదురుతుంది. ఎలాగా? మానసిక మనసు లేకుండా పూజ చేయడం కుదురుతుందా కుదరదా? కుదురుతుంది. ఎలాగా? సమాధినిష్ట. సమాధినిష్ట పూజలో భాగమే. నీకు నాకు భేదం లేదు సమాధినిష్టలో, కానీ నువ్వు నేను ఉన్నావు అక్కడ. సమాధినిష్టలో కూడా ఎవరున్నారు? ఇద్దరున్నారు అక్కడ. సాక్షాత్కారం పొందాడండి, అప్పుడు ఎవరు ఎగిరిపోయారు? జీవుడు ఎగిరిపోయాడు. నేననే ఉనికి ఎగిరిపోయింది. ఎవరున్నారు ఇప్పుడు? ఉన్నది ఈశ్వరుడే, ఉన్నది బ్రహ్మమే, ఉన్నది ఆత్మే. అది కూడా పూజే. ఏకాంత భక్తి ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుంది. అందుకని ఏకాంత భక్తి వలన సాయుధ్యం, అనన్య భక్తి వలన సామీప్య సారూప్యములు, బాహ్య భక్తి వలన సాలోక్యం అనేటటువంటి ముక్తిని అనుభవిస్తారు. సరే, ఇంతకీ కర్మలు ఎన్ని రకములు? కర్మలు ఎన్ని రకములు? లౌకికము వైదికము. ఎన్ని ఉన్నాయండి? లౌకికము వైదికం అంటే అర్థం ఏంటి? ప్రసాదం వండాలా వద్దా?
ప్రసాదం వండాలా వద్దా? వండాలా? అదేమిటది? లౌకికం. నైవేద్యం పెట్టాలా వద్దా? అదేమిటి? వైదికం. అంతే. కాబట్టి కర్మలు ఎన్ని రకములు? లౌకికము, వైదికము. మీరు పుట్టి పోయే వరకు చేసే పనులన్నీ ఏమిటి? శరీరంతో లౌకికం. అదే జీవితాన్ని ఈశ్వర ప్రసాదంగా భావిస్తే వైదికం. అంటే భావనలో మార్చుకోవాలా, బాహ్యంలో మార్చుకోవాలా? భావనలోనే మార్చుకోవాలి. అట్లా ఎవరైతే సర్వకర్మలను నాకు అర్పించిన ఎడలా అన్నాడా లేదా భగవద్గీతలో? అవునండి. అందుకని ఏమన్నాడు ఆయన? నాయనా నువ్వు చేయి, ఎవరు చేస్తున్నారు? కానీ ఏం చేయాలి? కర్మలనే అర్పించేసే. నాకు కర్మలనే అర్పించేస్తే కర్మ ఫలం దాకా ఆలోచించక్కర్లా. కానీ మనం ఏం చేస్తున్నాం? కర్మలు చేసేటప్పుడు భగవంతుడి గురించి ఆలోచించడం లేదు, కర్మ ఫలం దాకా వచ్చినప్పుడే ఆలోచిస్తాం. అప్పుడు ఎంత ఆలోచించలేదని తిప్పగలుగుతామా? చెప్పలేము. కాబట్టి భగవత్ సంకల్పము భగవంతుడిదే, వ్యవహారము భగవంతుడిదే, ఫలితం కూడా ఎవరిది? భగవంతుడు అని మొత్తం. అందుకని సర్వకర్మలు అన్నాడు ఆయన. సర్వధర్మాన్ పరిత్యజ్య అని మోక్ష సన్యాస యోగంలో, కర్మ సన్యాస యోగంలో సర్వకర్మాన్ పరిత్యజ్య. అన్నీ వదిలిపెట్టవయ్యా. ఏడు వదిలిపెట్టాలి? ఉన్నది భగవంతుడే, కర్మ రూపంలో ఉన్న భగవంతుడే, ఫల రూపంలో ఉన్న భగవంతుడే, జ్ఞాన రూపంలో ఉన్న భగవంతుడే, అనుభవించేవాడు భగవంతుడే, అనుభవించబడేది భగవంతుడే, అనుభవము భగవంతుడే, మెలకువా భగవంతుడే, స్వప్నము భగవంతుడే, నిద్ర భగవంతుడే అని ఎన్నైతే నీవు గుర్తిస్తున్నావో ఆ గుర్తించిన వాటి అన్నింటినీ భగవంతుడు అనేటటువంటి రూపాంతరం కనుక నువ్వు చెందిస్తే అప్పుడు ఉన్నది ఏమైపోయింది? భగవంతుడే. శేషం వేరేది లేనే లేదు. జగజ్జీవేశ్వరత్రయానికి అవకాశం లేదు. అప్పుడు ఉన్నది బ్రహ్మమే అని నిలకడగా కలిగి ఉంటావు. అలా ఎవరైతే ఉంటారో దాన్ని వైదిక కర్మ అంటారు. సరే, లౌకిక కర్మ అంటే ఏమిటి? లోక వ్యవహారం అంటే అర్థం ఏంటి? పొద్దున్న లేక ఇందాక ఏం చేసాం? ఈ బిల్డింగ్ అడ్డుకట్టయ్యా, ఆ బిల్డింగ్ ఇటుకట్టయ్యా, ఈ పెళ్ళలు అడ్డు పెట్టయ్యా, ఆ పెళ్ళలు ఇటు పెట్టయ్యా, అదిగో ఆ పలకలు ఇటు పెట్టి, ఈ పలకలు అడ్డు పెట్టి, ఈ నిచ్చిన అడ్డుకట్టు, ఆ మెట్లు ఇటుకట్టు, ఇలా ఇదంతా చెప్పొచ్చామా లేదా? అదంతా ఏంటి? లౌకిక వ్యవహారం. అర్థమైందండి? లోక వ్యవహార కార్యములన్నీ లౌకిక కర్మలని చెప్పబడు. వైదిక కర్మ అనగా ఏమి? నిత్యమనియు, నైమిత్తికమనియు, కామ్యమనియు, నిషిద్ధమనియు, ప్రాయశ్చిత్తమనియు 5 విధములుగా ఉన్నది. వైదిక కర్మ ఎన్ని రకాలండి? ఇప్పుడు 5 రకాలు. ఒకటేంటి? నిత్యం. 2 నైమిత్తికం. 3 కామ్యం. 4 నిషిద్ధం. 5 ప్రాయశ్చిత్తం. ఈ 5 కర్మలు రేపు ప్రతిష్టాకాలంలో మీరు చూస్తారు. ప్రతిరోజు నిత్య పూజ ఉంటుంది, నిత్య హోమం ఉంటుంది. అలాగే నైమిత్తికం ఏ రోజు ఆ రోజు, ఓ రోజు చండీ హోమం, ఓ రోజు దశమహావిద్యాహోమం, ఓ రోజు రుద్రహోమం, ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశేషమైనటువంటి నైమిత్తికమైన పనులు ఉంటాయి. 3వది కామ్యం. ప్రతిష్ట నిమిత్తం అంటాం కదా, ఫలానా నిమిత్తం ఏదైనా చెప్పామండి, అది కామ్యం. అది ఏదైనా కావచ్చు, ఇష్టి శ్రేయస్సు కావచ్చు, సమిష్టి శ్రేయస్సు కావచ్చు, ఏదైనా సరే కామ్యం. ఆ కామ్యం కూడా అందులో ఉంటుంది. అంటే అర్థం ఏంటి? మండపారాధన చేస్తారు, విఘ్నేశ్వర పూజ చేస్తారు, పుణ్యాహవచనం చేస్తారు, సంకల్పం చెప్తారు. ఆ తర్వాత లోక కళ్యాణ నిమిత్తం ప్రతిష్ట కోసమని సంకల్పం చేస్తారు. ప్రతిష్టా సంకల్పం చెప్పి ఆ తర్వాత మండపారాధన చేస్తారు, అంకురారోపణ చేస్తారు, అఖండ దీపం వెలిగిస్తారు, అగ్నిమథనం చేస్తారు, హోమాగ్ని రగిలిస్తారు. అలా చతుషష్ఠి యోగిని గణదేవతలను ఆహ్వానిస్తారు, వాస్తు పురుషులను ఆహ్వాని, ఇలా దానికి కావాల్సిన దేవతలందరినీ ఆహ్వానిస్తారు. ఎప్పుడు ఎన్ని రోజులు వీళ్ళంతా? 5 రోజులండి బాబా, కామ్యం అయిపోయింది, అంతా ఉద్వాసం చెప్పేస్తారు. పిలవడానికి చేయడానికి ఏమో 5 రోజులు పడుతుంది, ఉద్వాసానికి ఎంతనే పడుతుంది? ఓం ప్రణవంలో కలిపేశాడు అంతే. చివరికి ఏం చేశాడు అంటే ఆ మధ్యలో ఉన్న కుంభాన్ని ప్రణవం చేసి ఒకసారి ఎత్తి అక్కడ పెట్టండి అంటాడు, అంతే, అయిపోయింది. కాబట్టి అన్నింటినీ మింగివేసేది ఏది? ప్రణవం. అన్ని దేంట్లో తెచ్చాం? ఆ ప్రణవంలో నుంచే, జనా కదా. కాబట్టి మరి ఆ ప్రణవంలో నుంచి బయటికి తేవడం, మళ్ళా ప్రణవంలో కలిపేయడం. కామ్యం అంటే అదిట. కదలని దాంట్లోంచి కదిలేదాన్ని బయటికి తేవడం, మళ్ళా కదిలేదాన్ని తీసుకుపోయి కదలని దాంట్లో కలిపేయడం. ఇదిట కామ్యం అంటే, వేరే ఏమి లేదు. నిషిద్ధం కూడా ఉంటుందండి. అంటే అర్థం ఏంటి? చుట్టూ గ్రామ బలి అని, యాగశాల చుట్టూ బలి అని,
ఇట్లా ఆశ్రమ వాసం చుట్టూ బలిహరణ చేస్తారండి. అది అప్పుడే తత్కాలవతే చేస్తారు. అంటే ఏదైనా అవిఘ్నాలు కానీ బయట నుంచి ఏవి ఇతరత్ర శక్తులు కానీ ప్రకృతి శక్తులు కానీ ప్రకృతి వైపరీత్యాలు కానీ రాకుండా ఆ నిషిద్ధ కర్మని అక్కడ వాడతారనమాట. సాధారణ అర్థంలో వాడితే నిషిద్ధం అంటే చేయకూడనిదని, కానీ ఇక్కడ అలా చెప్పడం లేదు. ఇప్పుడు మనం చేసే పనులలోనే మీరు చేసే సంకల్పానికి అడ్డు తగిలే వాటిని నిరోధించే వాటిని కూడా నిషిద్ధ కర్మలనే అంటారు. అది రెండో అర్థం. సరే, ప్రాయశ్చిత్తం అది కూడా మంచిగా చేయిస్తారు. ఇప్పుడు మన ఇష్టం వచ్చినట్టు మనం జీవిస్తామో లేదా? ఇవాళ దోశలు తిన్నారు, రేపు ఇడ్లీలు తింటారు, ఎల్లుండి ఉప్మా తింటారు. నీ ఇష్టం ఏవి తింటావు, దారిలో వచ్చేటప్పుడు ఏవో తినేస్తావు, ఎట్లా పడితే అట్లా ఉంటావు కదా. మరి ఎట్లా పడితే అట్లా ఉంటే దీనికి ప్రాయశ్చిత్తం ఉండాలి. నువ్వు పవిత్రం కాదనమాట. పవిత్రం అవడం కోసమని ప్రారంభంలోనే పంచగవ్య ప్రాసన అని పెడతారు. పంచగవ్య ప్రాసన అంటే ఏమిటి? ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఆవు పేడ, ఆవు మూత్రం, గోపంచకం అంటారు. ఈ గోపంచకాన్ని కలుపుతారు. ఈ పంచగవ్యాలను కలిపి మీకు ఉద్ధరణ పెడతారు. అది సర్వపాపహరం. అది ఇతరత్ర పూర్వం మానసికమైన దోషాలు కానీ బౌద్ధిక దోషాలు కానీ శారీరక దోషాలు కానీ ఏమైనా చేసి ఉన్నట్లయితే వాటికి ప్రాయశ్చిత్తంగా పంచగవ్య ప్రాసన చేయిస్తారు. అందరి చేత పురోహితులు కూడా తీసుకుంటారు, మనం అందరికీ ఇస్తారు. సో అది కూడా ఉన్నది ఇప్పుడు ప్రాయశ్చిత్తం. చివరికి ప్రాయశ్చిత్త హోమం కూడా ఉంటుంది. ఐదో రోజు పూర్ణాహుతికి ముందు ప్రాయశ్చిత్త హోమం ఉంటుందండి. అంటే అర్థం ఏంటి? మనం హోమం చేసేటప్పుడు స్వాహాకారం చేసేటప్పుడు పక్కన ఎవరో పిలుస్తారు, ఈ పక్కకి చూస్తుంటాడు వీడు, ఇది వేయుడు, ఈ స్వాహాకారం ఎడో పోతుంది. అది దోషమేనా కదా? దోషమే. ఒకవేళ అక్కడే నిలబెట్టి చేస్తున్నప్పటికీ మనసులో ఎక్కడికో బెంగళూరో అమెరికానో వెళ్ళొస్తాడు. శరీరం ఎక్కడుంది? పని ఎక్కడ ఉండాలి? ఇక్కడ ఉండాలి. ఎక్కడికి పోయింది మనసు? ఎక్కడికో పోయింది. ఇలాగా మనసా బుద్ధ్యా వచస మూడు ఒకచోట ఉండకుండా చేసే వాటి అన్నింటికీ కూడా ప్రాయశ్చిత్త హోమం చేయిస్తారు అన్నమాట. ఇట్లా ఇవన్నీ. సో కాబట్టి వైదికంలో ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు 5 రకాలైన కర్మలు ఉన్నాయి. నిత్యం, నైమిత్తికం, నిషిద్ధం. నిత్యం, నైమిత్తికం, నిషిద్ధం, కామ్యం, నిషిద్ధం, ప్రాయశ్చిత్తం. సరే, మళ్ళీ ఒక్కొక్కటి చెప్తున్నారు. నిత్యకర్మ అనగా ఏమి? స్నానం. రోజు స్నానం చేస్తారా చేయరా? అది కూడా నిత్యకర్మే, అది కూడా భగవద్ ఆరాధనే. అర్థమైందండి? సంధ్యావందనం, సంధ్యా సాధన చేస్తున్నారు కదా మీరు, అది. నెక్స్ట్ జపం, తపం, హోమం, దేవతర్పణ, వైశ్వదేవ, అతిథి పూజ. నైవేద్యం పెట్టారా లేదా? అది వైశ్వదేవ యజ్ఞం. అతిథి పూజ, అందరికి ప్రసాదం పంచిపెట్టారా లేదా? అది అతిథి పూజ. దేవతర్పణం అంటే ఇప్పుడు చేస్తుండే, ఆవిడ చేసుకుంటుంది, ఇంకెవరికి చేయించదు, మీకు ఎవరికి అధికారం లేదు, పోటది. అది ఏమిటది? పూజ చేయిస్తారు కదా, అభిషేకం, రుద్రాభిషేకం అయిపోయినాక భవన్ దేవం దర్భయామి, సర్వం దేవం దర్భయామి అని 8 నామాలు చదువుతారు కదా, రుద్రం దేవం దర్భయామి. ఆ తర్పణ, దాన్ని ఇలా వదిలిపెట్టేదాన్ని దేవతర్పణ అంట. ఇలా వదిలిపెడితే పితృతర్పణ అంట. లేదండి, పడమరలుగా విడిచిపెడితే పితృతర్పణ, ఇలా విడిచిపెడితే సవ్యంగా విడిచిపెడితే దేవతర్పణ. అర్థమేనండి? ఇలా మీరు పుచ్చుకున్నారనుకోండి, మీరు ఆత్మతీర్థం అంటారు దీన్ని. అందుకని ఇలా పుచ్చుకున్నారని ఆత్మతీర్థం, ఇలా వదిలిపెడితే దేవతీర్థం, ఇలా పితృతీర్థం. అలాగా ఊరికే మీకు తెలియడం కోసమని, అంతే, గుర్తు, వేరే ఏమి లేదు. సవ్యాపసవ్యములని 2 మార్గములు. శుక్ల కృష్ణే గతి హే జగదస్యాస్య ధీమహి అని భగవద్గీతలో 2 మార్గములు ఉన్నాయని, ఒకటి శుక్ల మార్గమని, 2 కృష్ణ మార్గమని. కృష్ణ మార్గం పునరావృత్తి సహితమని, శుక్ల మార్గం పునరావృత్తి రహితమని చెప్తూ ఉంటారు అన్నమాట. కాబట్టి వైదిక ధర్మం ఈ 2 మార్గాల్ని ప్రతిపాదిస్తుంది. ఒకటి పునరావృత్తి రహితం, రెండవది పునరావృత్తి సహితం. మళ్ళా పునర్జన్మకు వచ్చే పద్ధతి ఒకటి, పునర్జన్మతో పని లేని పద్ధతి మరొకటి. సరే, నైమిత్తిక కర్మ అనగా ఎటువంటిది? ఒక నిమిత్తమును అనుసరించి చేయనిది. అనగా సంక్రాంతి, ఉత్తరాయణ, దక్షిణాయన, అర్ధోదయ, మహోదయములు మొదలగు పర్వదినములయందు కాలము తప్పక స్నాన జపాదులు చేయండి. అర్థమైందండి? కార్తీక మాసం ఎప్పుడు స్నానం చేయాలి? తెల్లారిన తర్వాత చేయకూడదా? ఉన్నప్పుడే చేయాలి, అది కూడా పైగా. మాఘ స్నానం ఎప్పుడు చేయాలి? సూర్యోదయానికి చేయాలి, అంతే. అర్థమైందండి? కార్తీక మాసంలోనేమో బ్రహ్మ ముహూర్తానికి చేయాలి, మాఘమాసంలో ఏం చేయాలంటే సూర్యోదయానికి చేయాలి. అర్థమైందండి? లేదా
అంటే ఒక కాల నియతిని అనుసరించి 12 మాసాలలో 12 రకాల మాస దేవతల్ని సంతృప్తిపరిచే జీవన విధానం భారతీయ వైదిక ధర్మం అందించింది అనమాట. ఎందుకంటే 12 మాసాలలో సూర్యుడు 12 స్థానాల్లో ఉంటాడు. ద్వాదశాదిత్యులు వాళ్లే. అతనిలో యొక్క కాంతి కిరణాలలో భేదం ఉంటుంది అనమాట. ప్రతి మాసంలోనూ ఒకేలాగా ఉండదు. ఆ సంక్రమణం మారిపోతూ ఉంటుంది అనమాట. అందుకే రాసులు కూడా 12. ఆ 12 రాసులలో సంక్రమణం మారిపోయినప్పుడల్లా సూర్యకాంతి మన మీద పడే విధానం మారిపోతుంది. దానిని బట్టి మన బుద్ధిశక్తిలో మార్పులు వస్తూ ఉంటాయి, మన శారీరక ఆరోగ్యంలో మార్పులు వస్తాయి, మానసిక ఆరోగ్యంలో మార్పులు వస్తాయి, మనలో దివ్య శక్తిలో మార్పులు వస్తాయి. ఇలాగ అనేక రకాలైన సూక్ష్మమైన మార్పులన్నింటినీ గమనించి వాటిని సరిచేయడానికి ఉపయోగపడే స్నాన జప హోమ తర్పణ విధులను అనుసరించడమే నైమిత్తికం. అది ఏ మాసంలో ఏ రకమైన నియమంతో నువ్వు జీవిస్తే ఆ స్నాన జప తర్పణ హోమములు నిన్ను శక్తివంతుడిగా చేస్తాయో. అర్థమైందండి? 10 రోజుల్లో ఇది ఉప్పు మానేయాలి, ఈరోజు పులుపు మానేయాలి, ఈరోజు అసలు అన్నమే మానేయాలి అని ఇలా ఏవో చెప్తారు కదా. ఆ మానేయడాలని ఎందుకు? నిగ్రహం కోసం. ఆ మానేయడం దేనికోసం? నిగ్రహం కోసం. అర్థమైందండి? ఈ చేయడం అంతా దేనికోసం? వివేకం కోసం. మానవుడికి ఎన్ని ఉండాలి? 4 ఉండాలండి శక్తులు. 1 వివేకం, 2 నిగ్రహం, 3 వైరాగ్యం, వెరీ వెరీ ఇంపార్టెంట్, 4వది ముక్తి, మోక్షాపేక్ష. ఈ 4 బలాలు నీలో ఉన్నప్పుడే ఈ కర్మ సరైన ధోరణిలో ఫలిస్తుంది. కర్మఫలం ఏమి? కర్మ చేస్తే ఏమిటండి ప్రయోజనం అంటారు అందరూ కూడా. ఏమిటి ప్రయోజనం? నీకు వివేకాన్ని ఇస్తుంది, 2 నిగ్రహాన్ని ఇస్తుంది, 3 వైరాగ్యాన్ని ఇస్తుంది, 4 మోక్షాపేక్షణ కలిగిస్తుంది. కాబట్టి కర్మ చాలా విశేషమైన, కర్మ త్యజించేది కాదు. అందుకని భగవంతుడు కర్మ త్యాగం కూడదంటాడు. నేను కర్మం త్యజిస్తానండి, దానివల్ల చెడిపోతావురా బాబు. ఏమి చెడిపోతావు? వివేకం పోతుంది, నిగ్రహం పోతుంది, వైరాగ్యం పోతుంది, మోక్షాపేక్ష కలుగదు. చూడండి, మీరు కర్మ త్యాగం చేసిన వాళ్ళు జడులయ్యావు దగ్గర అమ్మాల ఎందుకు పనికి రాకుండా కూర్చుంటాడు. మీరేమంటారు? ఏదో ఒకటి చేస్తే కదరా బాబు అంటారు. ఏదీ లేదు. కనీసం అరవిందన్ అంటాడండి, కనీసం బయటికి వెళ్ళి గడ్డి పీకొచ్చు కదా. లోకంలో పనికిరాని గడ్డి పెరిగిపోయిందండి, అందరికీ ఇబ్బందిగా ఉంది. ఏం చేయమంట? ఏమీ చేయడానికి ఇష్టం లేకపోతే వెళ్ళి గడ్డి పీకు. అప్పుడేమైంది? ఉపయోగమే కదా. అంతే తప్ప నిష్క్రియగా నిష్ప్రయోజనంగా కూర్చోమాక. ఆ కర్మత్యాగం పనికిరాదు. అర్థమైందండి? అందుకని వివేకం, నిగ్రహం, వైరాగ్యం, మోక్షాపేక్ష కర్మఫలంగానే కలుగుతాయి. అందుకని 4 ఆశ్రమ ధర్మాలని మానవుడు పాటించాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. చిన్నప్పుడే నేను బాల్యంలోనే సన్యాసం పుచ్చుకుంటానండి. ఎప్పుడు వీలైంది? ఎప్పుడు వీలవుతుంది? పూర్వకర్మ ఫలాల చేత పుడుతూనే వైరాగ్య సంపన్నుడై పుట్టాడు. అప్పుడు బాల్యంలోనే సన్యాసం పుచ్చుకోవచ్చు. అంత వైరాగ్యం లేదండి. మరి వైరాగ్యం ఎలా సంపాదించాలి? బ్రహ్మచర్యం ద్వారా సంపాదించాలి. 25 ఏళ్లకి బ్రహ్మచర్యం పూర్తయింది. నాకు అక్కర్లేదండి, నేను గృహస్థాశ్రమం స్వీకరించడం, నాకు వైరాగ్యం సరిపోయింది అన్నాడు. అప్పుడేం చేయాలి? 25 ఏళ్లకి సన్యాసం పుచ్చుకున్నాడు. అర్థమైందండి? సరే, అలా పుచ్చుకోలేదు. అప్పుడేమైంది? అప్పుడు వైరాగ్యం సరిపోలేదు. ఎందుకు సరిపోలేదు అని అడిగాం. నిగ్రహం లేదు. ఎందుకు వైరాగ్యం సరిపోలేదు? ఇంద్రియాల మీద అదుపు లేదు, నిగ్రహం లేదు. మరి అప్పుడు ఇంద్రియాల యొక్క అనుభవం, సుఖ దుఃఖాలు అనుభవించాలంటే ఎందులోకి వెళ్ళాలి? గృహస్థాశ్రమంలోకి వెళ్ళాల్సిందే. అందుకని పెళ్లి చేసుకోమన్నాం. గృహస్థాశ్రమ సారాంశం ఏమిటయ్యా అంటే నిగ్రహమే, ఇంద్రియ నిగ్రహం సంపాదించడమే. రెండోది ఏమిటయ్యా? వైరాగ్యాన్ని సంపాదించడమే. గృహస్థాశ్రమం దేనికోసమయ్యా? నిగ్రహం, వైరాగ్యం. ఈ 2 ఉంటేనే వివేకం పనిచేస్తుంది, లేకపోతే పనిచేయదు. ఇప్పుడు మనకి వివేకం లేదా? ఉంది. మీరందరూ ఆత్మవిచారణ చేయలేదా? చేశారు. కానీ ఆత్మనిష్ట ఏంది ఉన్నారా? ఉండడం లేదు. ఎందుకు ఉండడం లేదు? నిగ్రహం లేదు, వైరాగ్యం లేదు. ఈ నిగ్రహము వైరాగ్యం లేకుండా ఎంత విచారణ చేసినా అది మీరు ఉండలేరు. కాబట్టి అది కూడా ఎక్కడి నుంచి సంపాదించాలి? కర్మ దగ్గర నుంచి సంపాదించాలి. ఆత్మవిచారణ, బుద్ధిని వాడి విచారణ చేయడం కూడా కర్మే, సత్కర్మ. అదేం కర్మ అండి? సత్కర్మ. ఆ సత్కర్మ చేయడం ద్వారా వివేకాన్ని సంపాదించాలి. వివేకము ఉండాలి, నిగ్రహము ఉండాలి, వైరాగ్యం కూడా ఉండాలి.
ఈ మూడు ఎప్పుడైతే పూర్ణస్థితికి చేరుకుంటాయో నీ మోక్షాపేక్ష తీవ్రతరం అవుతుంది. ఇప్పుడు మనకి మోక్షేచ్ఛ లేదా? ఉంది, కానీ ఎక్కడుంది? మంద మోక్షేచ్ఛ. ఏదో ఎవరో ఒక దారమడ పోయేటప్పుడు ఇస్తే ఎవరన్నా తీసుకున్నాం. మన వల్ల ఏమవుతుంది చెప్పండి? మన వల్ల ఏం కాదండి బాబు. ఎవరో ఒకరు పిలిచి అమ్మా ఇదిగో ఈ అరటిపండు తిను, ఈ జాంపండు తిను అన్నట్టు చేతిలో మోక్ష ఫలాన్ని పెడితే ఆ మోక్ష ఫలాన్ని స్వీకరిస్తే పని అయిపోతుంది. దీనేమంటారు? మంద మోక్షేచ్ఛ. ఇది కూడా మోక్షేచ్ఛే, కానీ ఎవరైనా ఇవ్వాలి. ఏ గురువు గారో నెత్తి మీద చేయి పెట్టి నువ్వు బ్రహ్మనిష్ఠుడు అయిపోయావు పో, నువ్వు మోక్షం పొందేసావు పో, సిద్ధి పొందేసావు పో అని ఒక సర్టిఫికేట్ చేతిలో పెట్టేస్తే అలా అయిపోతుంది అని ఆలోచిస్తూ ఉంటారు. ఇలా ఆలోచించినంత కాలం అదేమిటది? మంద మోక్షేచ్ఛ. మరి తీవ్ర మోక్షేచ్ఛ అయ్యేది ఎప్పుడు? ఎందుకన్నా ముందు మూడు సరిగా లేవు. అది ఎందుకు అవ్వలేదు తీవ్ర మోక్షేచ్ఛ అంటే వివేకం సరిగా లేదు, నిగ్రహం సరిగా లేదు, వైరాగ్యం సరిగా లేదు. అర్థమేనండి? ఈ మూడు ఏనాడైతే 100కు 100 మార్కులు వస్తాయో అప్పుడు నీకు తీవ్ర మోక్షేచ్ఛ కలుగుతుంది. కాబట్టి ఈ 4 లక్షణాలు కూడా కర్మఫలముగానే పరిగణించబడ్డాయి. అందుకే మానవుడు ఉత్తమమైన కర్మ చేసి ఉత్తమమైన కర్మఫలాన్ని అనుభవిస్తే ఈ వివేకాన్ని, నిగ్రహాన్ని, వైరాగ్యాన్ని, మోక్షాసక్తి, తీవ్ర మోక్షేచ్ఛను పొందవచ్చు. సరే, కామ్యక కర్మ అనగా ఎటువంటిది? అశ్వమేధ, రాజసూయ, పౌండరీక, సోమము మొదలగు యజ్ఞములను చేయుట. లోక కళ్యాణార్థం అనేకమైనటువంటి వ్యక్తి శ్రేయస్సు కానీ సమిష్టి శ్రేయస్సును అనుసరించి కాంక్షించి చేసేటటువంటి వాడిని కామ్యకర్మములు అంటారు. శతచండీ యాగం చేస్తున్నారు కదా, ఇప్పుడు దేనికోసం చేశారండి? అధికారం కోసం. అప్పుడు ఏమైంది? కామ్యం, అంతేనా కాదా? విశ్వశాంతి కోసం అది కామ్యమే, కాకపోతే అది సమిష్టి. అర్థమైందండి? అది అతిరుద్ర మహాయాగం, విశ్వశాంతి నిమిత్తమై అతిరుద్ర మహాయాగం చేస్తున్నామండి 21 రోజుల పాటు. చేయవచ్చు, కానీ అది దేనికోసం? కామ్యం. సరే, నిషిద్ధ కర్మ అనగా ఎటువంటిది? శాస్త్రములందు నిషేధింపబడ్డది అనగా పరద్రవ్యాపహరణము, పరనింద, పరదారాగమనము, పరహింస, మద్యపానము, చోర, అనృతాదులు. ఇవన్నీ వ్యష్టికి సమిష్టికి ఇద్దరికి చెప్పారనమాట. ఈ నిషిద్ధ కర్మలు అన్ని చోట్ల ఉంటాయి. అదొక భాగం. రెండో భాగం ఇందాక చెప్పింది, అదేమో పాజిటివ్, ఇది నెగిటివ్. అంటే అర్థం ఏమిటి? గుడికి దానం చేస్తే బాగుంటుందండి. చేయొచ్చా చేయకూడదా? చేయవచ్చా? కానీ ఇవాళ లాటరీ టికెట్ తగిలితే రేపు నేను దానం చేస్తాను. దేవుడా ఇవాళ నాకు 1 కోటి రూపాయలు లాటరీ టికెట్ తగిలేటి చేస్తే రేపు నీ దేవాలయం కట్టిస్తా. ఏ కర్మ అయిపోయింది ఇప్పుడు? ఇది నిషిద్ధ కర్మ. అర్థమైందండి? పరద్రవ్యం. ఇలాగ ఎన్నో ఉంటాయండి మన లోపల, చాలా ఉంటాయి ఇలాంటివి. ఇవన్నీ ఎప్పుడు తెలుస్తాయంటే మీరు బాగా స్థూలాన్ని అధిగమించి సూక్ష్మ శరీర పరిధిలోకి వెళ్ళినప్పుడు మీ వాసనా బలంలో ఉంటాయన్నమాట ఇవన్నీ. ఆ వాసనా బలాన్ని బాగా పోగొట్టుకోవాలి. అందులో ఇవన్నీ ఉంటాయి. ఏమిటి? పరనింద. మనం నోరు తెరిచామనుకోండి, మొట్టమొదటి ఏం చేస్తాం? ఆత్మస్థుతి, తను తాను పొగుడుకోవడం. లేదంటే వాడు అలా బాగలేడండి, వీడు ఎలా బాగలేడండి, వాడు అలా ఉన్నాడండి, వీడు ఎలా ఉన్నాడండి. ఇలా పరనింద. ఆత్మస్థుతి, పరనింద, ఈ రెండు ప్రమాదమే. ఈ రెండు ఆత్మహత్యా సదృశ్యములు. ఇప్పుడు ఇది గుర్తుపెట్టుకోవాలండి. అయితే దీనికి గురువు గారులకు ఎగ్జామ్షన్. ఎందుకని? ఆయన ఏమి శిష్యుడిని నిందించడంలే. ఏమంటే మీరు ఆ విషయంలో సరిగా లేరు, సరి చేసుకోమని చెప్పాల్సిందే. అర్థమైందండి? ఆయన చెప్పకపోతే, కాబట్టి ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని సరి చేయాలంటే చెప్పాలవుతా? చెప్తే పర్నింద అవుతుంది, చెప్పకూడదు. అప్పుడేమైంది? ఎందుకని? నీ ధర్మాన్ని నెరవేర్చలేదు కాబట్టి. అర్థమైందండి? విహిత కర్మ చేసేటప్పుడు ఇవి నిషిద్ధ కర్మ వర్తింది. కానీ జాగ్రత్తగా ఉండాలి. సాధ్యమైనంత తక్కువ జరగేట్టు చూసుకోవాలన్నమాట. ఎక్కువ తేడాలు వచ్చేస్తే మళ్ళీ నిషిద్ధ కర్మ అయిపోతుంది. ఉదాహరణ చెప్తాను మీకు. ఒక ఆవిడ వాళ్ళ మనవరాలు గారిని ఏదో అన్నది.
సహజమే కదా, అమ్మమ్మలు మనవరాలు ఏదైనా అంటాం, సహజమేనా కదా. ఆ మనవరాలు ఏదో చేసిందమ్మా, చేసి అమ్మమ్మ గారికి బీపీ పెరిగింది. బీపీ పెరిగేమని ఏదో అన్నది, ఫుట్బాల్ ఆడేసింది. ఆ అమ్మాయి రాగం అందుకుంది. మనవరాలు ఏం చేస్తుంది, అమ్మాయి దగ్గర ఆయుధం ఏమిటి, ఏడవడం, గట్టిగా ఏడుస్తుంది. గట్టిగా ఏడుస్తూ ఉంటే ఆ ఏడుపుకి హద్దు ఉండాలా వద్దా? దాని మళ్ళీ వెంటనే అనునయించడమో ఓదార్చడమో ఏదో చేసేసి దాన్ని వదిలించేసేయాలి. ఏం చేసిన ఆవిడ, ఏడు బా అని ఆవిడ పని ఆవిడ చేసుకుంటుంది. ఏమ్మాయి ఇల్లు కూలిపోయేటట్టు ఏడుస్తుంది. ఎందుకని మరి అహం గట్టిగా ఉంటుంది కదా. మరి ఆ అమ్మమ్మ గారికి అహం అంటే మనవరాలకు ఉండదు ఏమిటి, ఉంటుంది కదా. ఈవిడికి వివేకం లేదు, ఆవిడికి వివేకం. ఈ లోపల ఎవరో వచ్చారు ఇంటికి. ఏంటిది, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? ఆవిడికి ఆ అమ్మాయికి లేకపోతే బుద్ధి నీకైనా ఉండదని అమ్మమ్మ గారికి పడ్డాయి అక్షతలు. ఎవరికి పడతాయి ఇప్పుడు, మనవరాలుగా అమ్మమ్మగా? ఎందుకని? రామ, వివేకం ఎవరికి ఉండాలి ఇప్పుడు? పెద్దవాళ్ళకే కదా ఉండాల్సింది. ఆ అమ్మాయిని అట్లా ఏడిపిస్తున్నారని అనవసరం కదా అంటే సరిపోయింది. కానీ ఆ పెద్దవాడు ఏమన్నాడంటే, ఆ ఇంటికి వచ్చిన వాళ్ళు ఒక్క క్షణం తూలాడు అనమాట మాట. అదే దుఃఖం నీకు కూడా కలిగినప్పుడు తెలుస్తుంది పో అన్నాడు. అంతే. అనొచ్చు అనకూడదు ఎప్పుడైనా? అనొచ్చు. ఎందుకని? ఆ అమ్మాయి పడే దుఃఖం, ఆ జీవి పడే దుఃఖానికి స్పందించాడు. మరి ఇప్పుడు ఆ అనుభవజ్ఞుడు, ఆ పెద్దవాళ్ళు ఎవరైతే వచ్చారో వాడు అన్నమాట ఫలిస్తుందా ఫలించదా? అయిపోతుందండి. అందుకని ధ్యానాలు చేసేవాళ్ళు, విచారణలు చేసేవాళ్ళు, యోగాలు, యాగాలు, ఏ సాధనలు చేసేవాళ్ళు నిగ్రహం కలిగి ఉండాలా వద్దా? ఎంత నిగ్రహం కలిగి ఉండాలి? మాట తోలకూడదు. తూలేడంటే తత్ఫలితం అనుభవించవలసిందే. అది అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. వివేకము, వైరాగ్యము, నిగ్రహము ఎంత బలంగా ఉండాలి? తీవ్ర మోక్షేచ్ఛ, మోక్ష సౌధానికి అవే పునాదులు. ఈ మూడింట్లో దెబ్బ తగిలిందంటే ఆ మోక్ష సౌధం కూలిపోతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి నిషిద్ధ కర్మలు చేయకూడదు. ఎప్పుడూ కూడా పరధారాగమనం చేయకూడదు, పరహింస చేయకూడదు, మద్యపానం చేయకూడదు, చోరీ. హరి ఓం. చోరీ అంటే చోర వృత్తి, దొంగలతనం చేయకూడదు, అనృతాదులు, అసత్యం పలకకూడదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రాయశ్చిత్త కర్మ అనగా ఎటువంటిది? శాస్త్ర నిషిద్ధ కర్మలు ఆచరించినందువల్ల వచ్చిన దోషములను పరిహరించుటకై చేయు కర్మలనగా అరణ్యవాసము, జలభక్షణ, వాయుభక్షణ, పర్ణభక్షణ, తీర్థయాత్ర, చాంద్రాయణ, పంచక వ్యాధి కర్మములు చేయుట. ఆఖరికి మనకు వచ్చే వ్యాధి కూడా ప్రాయశ్చిత్త కర్మే. దానికి తీసుకునే ఔషధ సేవనం కూడా ప్రాయశ్చిత్త కర్మే. పూర్వం ఏదైతే మనం ఆచరించామో తత్ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నాం. తత్ఫలితాన్ని అనుభవించడమే ప్రాయశ్చిత్తం. కావాలన్నా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మనం ఇప్పటిదాకా ఏం విచారణ చేసామండి? కర్మ, భక్తి, ఈ రెండు మార్గాల్ని మనం బాగా విచారణ చేశాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. మాధ్యాహ్నిక సంధ్యా సమయం అయిందండి. ఎవరికి వాళ్ళు మీ సంధ్యా సాధన చేసుకోండి. 1 గంట.